దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం మనం ధ్యానించబోయేది ఏంటంటే, చూడండి, ఒకవేళ మన సహోదరుడు చల్లగా ఉంటే మనం కూడా చల్లగా ఉంటాం. చల్లగున్న వ్యక్తికి వేడి అవసరం. చలికాలంలో చలిలో ఉన్న వ్యక్తికి ఏం అవసరం ఉంటుంది? వేడి అవసరం ఉంటుంది, వెచ్చదనం అవసరం ఉంటుంది. కాబట్టి ఈరోజు మన జీవితంలో చాలా వరకు మన జీవితాన్ని మనమే ఎలా నాశనం చేసుకుంటున్నాం, ఎలా ఫలించలేకపోతున్నాం, ఎలా దేవుడు దీవించాలనుకుంటున్నాడు, ఏ విధంగా దీవెనకరంగా మనం మారలేకపోతున్నామంటే మన తోటి వాళ్ళ వల్ల. మనము మన తోటి వాళ్ళు ఎవరైతే మనకు తోడు ఉన్నారో, ఎవరైతే మనకు స్నేహంగా ఉన్నారో, ఎవరైతే మనకి ప్రోత్సహిస్తున్నారో, ఎవరి వల్ల అయితే మనం ముందుకు వెళ్ళాలని ప్రయాసపడుతున్నామో, ఎవరి మీద అయితే మనం నమ్మకం పెట్టుకున్నామో, వారి వల్ల మన జీవితం బాగుపడుతుందని అనుకుంటున్నామో, అలాంటి వాళ్ళ వలనే ఈరోజు వెనక్కి ఉన్నాం. మనం దిగజారిపోయి ఉన్నాం. బాధలతో, వేదనతో, దుఃఖంతో ఉన్నాం, బలహీనంతో ఉన్నాం. ఒక ఉదాహరణకి చెప్తాను. ఒక వ్యక్తి మీకు 10 లక్షలు ఇస్తా అన్నాడు. అతని మీద ఆధారపడ్డారు. 3 నెలలు గడిచిపోయింది. చివరికి అతను హ్యాండ్ ఇచ్చాడు. అతను ఇవ్వలేదు. ఉస్నే నై దియా. ఇదే ప్రయాసం 3 నెలల ముందు మీరు చేసుంటే, లేకపోతే మీరు పని చేసుంటే ఆ 10 లక్షలు మీరే సంపాదించుకుని ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు పేరు పోయింది, ప్రతిష్ట పోయింది, పరువు పోయింది, అన్ని పోయింది. మీ కృషి కూడా పోయింది. ఇప్పుడు చేయాలంటే ఆ ఊపిరి కూడా వస్తలేదు, ఉత్సాహం వస్తలేదు. తన వల్ల ఈరోజు ఈ గతి మాకు పట్టింది. ఇంకా అతనికి వెళ్ళి బాగా అడుగుతాను, అతన్ని బాగా నేను నిలదీసి అడుగుతాను అని చెప్పి ఎన్నో రకాలుగా మనం ప్రయాసపడతాం. ఏం అడిగి ఏం లాభం? మీరు నిలదీసి అడిగినా, తలకాయ కింద చేసి అడిగినా మీ పరువు అయితే పోయింది, మీ సమయం పోయింది. మీరు ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి వెళ్ళకుండా మీ జీవితం ఆగిపోయింది. అంటే ఒకవేళ అదే మీ గమ్యం అయితే, అదే మీ బిజినెస్, అదే మీ యొక్క పెళ్ళి కావచ్చు, ఏదైనా కావచ్చండి, ఆ వ్యక్తి నమ్ముకోవడం వల్ల మనం అన్నిటినీ పోగొట్టుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఇలాగా చాలా వరకు మన జీవితంలో మనకున్న సావాసం, ఎవరితో అయితే మనం సావాసం కలిగి ఉన్నామో వాళ్ళ వల్ల మన జీవితం కొన్నిసార్లు చాలా వెనుకబడి ఉన్నది, చాలా వెనుకబడిపోయింది. మనం అనుకుంటాం, ఎలాగా ఇలా నేను వెనకెళ్తున్నాను. కానీ మన తోటి సహోదరుడు సావాసం వల్ల, తోటి సహోదరి సావాసం వల్ల మనకు బాయ్ ఫ్రెండే ఉండాల్సిన అవసరం లేదు, గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు, దాంట్లో తప్పేం లేదు. కానీ వాళ్ళ సావాసం వల్ల నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తున్నావు అన్నది మనకు బాగా తెలిసి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. కొంతమంది తెలియక వాళ్ళ జీవితం సర్వనాశనం అవుతున్నా వారు పట్టించుకోకుండా అదే సావాసంలో జీవిస్తూ ఉంటారు. ఎవరైనా కొద్దిగా మందలిస్తే, అమ్మ ఆ సావాసం మంచిది కాదు, ఆ సోపతి మంచిది కాదు, ఆ ఫ్రెండ్షిప్ మంచిది కాదు, వాళ్ళతో కూడడం మంచిది కాదంటే, నీకేం తెలుసు పెట్టినా చాలా మంచిది, చాలా కష్టంలో, నష్టంలో, వేదనలో అప్పుడు సాయం చేస్తుంది. ఇప్పుడేం చేస్తుంది? మనం అనుకుంటాం సూర్యుడు, చంద్రుడు ఒకే మాదిరిగా ప్రకాశిస్తాడని. కాదంటే మీరందరూ నన్ను అలా చూస్తున్నారు ఎందుకు? కాదంటే కాదే, అవునా కాదా? మీరు అవును చెప్పరు, నాకు తెలుసు. ఎందుకంటే మీకు ఒకటే తెలుసు, సూర్యుడు ప్రతిరోజు కదా జోసెఫ్ ఒకే రీతిగా ప్రకాశిస్తాడు. అవునా కాదా? అవునా కాదా? కాదండి. ప్రతి ఒక్క పండుగ రోజు అతని వెలుగు వేరేగా ఉంటుంది. ఒక్కొక్క రోజు దేవుడు తనకు నియమించి ఈ లోకంలో ఏ రీతిగా ప్రకాశించాలో అదే రీతిగా ప్రకాశిస్తాడు. అంతేకాని ఒకే రీతిగా ప్రకాశించడు. చూసే విధానం వేరే ఉంది మీది. ఆన్ ద ఫెస్టివల్ డేస్, ఆన్ ద ఫుల్ మూన్ డే, అమావాస్య నాడు, పున్నమ నాడు మీరు చూడండి, అదే రీతిగా ప్రకాశించాడు, వేరే రీతిగా ప్రకాశిస్తాడు. పండుగల నాడు వేరే రీతిగా ప్రకాశిస్తాడు. కళ్ళు కావాలి చూడ్డానికి. కానీ మనం ఇలా చూస్తే సేమ్ సూర్యుడు ఉన్నాడంటే ఉన్నాడు. మన భర్తనే పూర్తిగా చూడలే ఇంతవరకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మీరు సూర్యుడినే కనిపెట్టగలరు, ఈ పక్క వ్యక్తిని ఏం కనిపెడతారు? వీరు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క రీతిగా ఉంటారు. అది మనము కనిపెట్టుకోలేకపోతుంటాం. ఎందుకంటే లవ్ ఈజ్ ఇంగ్లీష్ ఒకటి మీకు. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ గుడ్డిది, అది ఎవరినైనా అలాగే నమ్ముతుంది.
కానీ ఎక్కడ మోసపోతున్నా మనకు తెలియదు ప్రియమైన దేవుని బిడ్డలారా. మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనంలో మనం చదివితే దేవుడు ఒక మాట అన్నాడు, పరలోకంలో జతపరిచిన జంటను భూలోకంలో ఎవ్వరు వేరుపరచ. ఎన్నో కుటుంబాలు వేరైపోయినాయి ఈరోజు, ఎన్నో కుటుంబాలు విరిగిపోయినాయి, ఎన్నో కుటుంబాలు సర్వనాశనం అయిపోయినాయి. ఎంతోమంది బిడ్డలు పాపల్ని వదులుకొని బ్యాచిలర్గా జీవిస్తున్నారు, హాస్టల్లో జీవిస్తున్నారు, ఇల్లు వాకిళ్ళే కూడా జీవిస్తున్నారు. భర్త ఉండి కూడా లేనట్టు, భార్య ఉండి కూడా లేనట్టు, బిడ్డలుండి కూడా లేనట్టు, అన్నీ ఉండి కూడా ఐశ్వర్యము ఆయుష్ కలిగి ఉండి కూడా ఈరోజు ఆత్మహత్య చేసుకుందామని వెళ్తున్నారు. దేనికి? సావాసం. సావాసం, పక్క సావాసం మంచి వాళ్ళైతే మన కుటుంబం కూడా మంచిగా చక్కగా చల్లగా ఉంటుంది. అవునా కాదు? ఇప్పుడు చాలామంది ఫస్ట్ క్లాస్ ఏం తీసుకుంటారు, మీ ఆయన నువ్వు చెప్పింది వింటాడా? చూడండి, పెళ్లి చేసుకోగానే క్లాస్ టీచర్స్ ఉంటారు మనకి. అది ఎవరో కాదు, పక్కింటి వాళ్ళు లేకపోతే దూరం ఉన్న వాళ్ళు, ఫోన్లు అవి ఇవి సీనియర్స్ అనమాట. నేను చెప్పింది వినమ్మా, నేను పాస్టర్ని, మీకు మీ ఆయన నీ అదుపులో పెట్టుకో, నీగో నేను పెట్టుకోలే ఇట్లా అయిపోయినంట. చూడండి, సో ఏ సామస్యంలో మనం ఉన్నాం, ఆ సామస్యంలో మన జీవితం అలాగే వెళ్ళి సర్వనాశనం అవుతుందా, లేకపోతే ఉన్నతమైన స్థితికి వెళ్తుందా? ఒక వ్యక్తి ఎవరైతే చల్లగా ఉన్నారో అతనికే, చలిలో ఉన్నాడో అతనికే వెచ్చది కావాలి, వెచ్చతనం కావాలి. ఇక్కడ ఎన్నో కుటుంబాలు, ఎన్నో జీవితాలు సర్వనాశనం అయిపోయాయి. తల్లిదండ్రుల వల్ల బిడ్డల జీవితం సర్వనాశనం అయిపోయింది, ఎక్కడ కాకుండా అయిపోయింది. ఒక సావసం మంచిగుంటే, ఒక భర్త మంచిగుంటే, ఒక భార్య బాగుంటే, ఆ సావసం మంచిదైతే అతని జీవితం చల్లగా అతని కుటుంబంతో ఉంటుంది. ఈరోజు ఎంతోమంది పతి పత్ని ఔర్ ఓ అంటే ఏంటి సిస్టర్? పతి పత్ని ఔర్ ఓ ఓ అంటే ఎండే లేదనమాట. అవునా కాదు? సావాసం అండి. చూసి కొన్ని అలా రకరకాలుగా అనుభవం వల్ల ఏమైతే ఏం కావాలి, ఆయనకు లేరా, నాకుంటేమి, ఆ రీతిగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందరో జీవితం సావసం వల్ల పాడైపోయింది. దేవుడు అన్న వాగ్దానం దేనివల్ల ఇరుగుతుందంటే, తోటి సహోదరుడు వల్ల, తోటి స్నేహం వల్ల, తోటి కుటుంబం వల్ల. మరి అదేవిధంగా ఎక్కడెక్కడ ఏ రీతిగా ఏ సావాసంతో మనం కూడి ఉన్నామో వాటి వల్ల మన కుటుంబం నాశనం అయిపోయింది. మనం అనుకుంటాం పరలోకంలో జతపరిచిన జంటను ఏ మానవుడు వేరుపరచరాదు, పక్కోడే వేరుపరుస్తున్నాడు, పక్కోడే వేరుపరుస్తున్నాడు. కుటుంబంలోకి వచ్చి స్నేహంగా వచ్చి కుటుంబాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళు సావాసం ఉంది. మన కుటుంబంలో దూరి మన కుటుంబానికే అదేమంటారు, అగ్గి పెట్టినరా, పుల్ల పెట్టినరా, ఇవన్నీ కూడా సావాసమే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడైతే మన సావాసం సరిగ్గా లేదో అక్కడ మన జీవితం ముందుకు కొనసాగను పోదు. మీరు ఎంతైనా ప్రార్థన పరులై ఉండొచ్చు, ఎంత బైబిల్ చదివి ఉండొచ్చు, ప్రార్థనలో ఉండొచ్చు, అన్ని విధాలుగా అన్ని రకాలుగా మీరు ముందుకు వెళ్ళాలని దేవుడి సన్నిధిలో ఉండొచ్చు. కానీ మీ తోటి సహోదరుడు సరిగా లేకపోతే మీ జీవితం ఎక్కడో ఒక దగ్గర దెబ్బతింటది, ఎక్కడో ఒక దగ్గర. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయం 4వ వచనం సెలవిస్తుంది, వివాహాన్ని ప్రతి ఒక్కరు ఘనపరచాలంట. వివాహాన్ని ప్రతి ఒక్కరు యూ షుడ్ హానర్ ద మ్యారేజ్ అంటారు. కానీ ఎక్కడ మ్యారేజ్ని హానర్? ఇఫ్ యు హానర్ యువర్ హస్బెండ్, దెన్ యూ హానర్ ద మ్యారేజ్. నీ భర్తను గౌరవిస్తే, నీ భార్యను గౌరవిస్తే, వారి కుటుంబాలు, నీ కుటుంబ సభ్యులను, ఇరువురిని, రెండు కుటుంబ సభ్యులను మనం గౌరవిస్తే అప్పుడు మనం పెళ్లిని గౌరవించిన వాళ్ళు అవుతాం. ఇక్కడ చూడండి, ఒకరిని ఒకరు చూసి, ఒకరి మాట విని ఏదో ఒక రకంగా నా కుటుంబాన్ని గౌరవిస్తాం, నా భార్యని గౌరవిస్తాం. మీ అందరికీ తెలుసు, మీ భర్తలను మీరు ఎంత బాగా గౌరవిస్తారు. ముందు ఏమండి ఎలాగా ఒకసారి పిలవండి, ఎంత ప్రేమతో పిలిచేవాళ్ళు. ఇప్పుడు వస్తాడులే ఆడికి, లైట్గా తీసుకుంటాం. అవునా కాదా? ఎంత మంచోళ్ళమ్మా ఇల్లు, ఉండండి దగ్గరికి వస్తా, దండం పెట్టుకుంటాం మీకు. అవునా కాదా? ఎవరు మాట్లాడారేంటి? లే, నేను మొగల్ని అడుగుతా కానీ వద్దులే, పోనీ ఎందుకు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఆ రీతిగా ఇంకా భాషలే, ఆ స్పిరిట్ వచ్చిందంటే టంగ్స్తోనే మాట్లాడతాం మనం భర్తతోటి. అవునా కాదా? దేంతో మాట్లాడతాం? ఈ మధ్య ఫోన్లలో మాట్లాడుతున్నారు.
ఇస్త్రీ నేలకు కొడితే 4 ముక్కలు అవుతాయి, 10,000. నన్ను తిడతావా చూడు నేనేం చేసిన. ఆ రీతిగా ఇవన్నీ భాషలండి, గణపరిచే భాషలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు, ఏది ఇదంతా ఎందుకు వస్తుందంటే సావాసం. మీరు గత కాలంలో చూడండి, భర్తతో కానీ అత్త మామతో మాట్లాడే శక్తి లేదండి ఎవరికి. కొంగు తీస్తే, కొంగు లేకుండా బయటికి వస్తే, ఈరోజు కొంగ పాడ దేన్ని అంటారు కొంగు అని కొన్ని రోజుల తర్వాత అడుగుతారు చూడండి. అవునా కాదా? ఎవరు మాట్లాడతలేరు, చాలా సీరియస్గా ఉన్నారు. వీళ్ళకి లేడీస్ క్లాస్ తీసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. సో చూడండి, ఇవన్నీ ఎలా వచ్చాయండి? సావాసం. ఒకరిని చూసి ఒకరు, వాడు మాట్లాడితే నేను మాట్లాడతాను, నేను మాట్లాడితే అలాగా ఏమైతుంది మాట్లాడితే. కల్చర్ అండి, సొసైటీలో ఉన్నాం మనం. మొత్తానికి సొసైటీ అయిపోతున్నాం. జీవితాలే మారిపోతున్నాయి. సో ఎలాగా దేవుడు గణపరచమన్నాడు పెళ్ళిని, మానవుడు దీన్ని వేరుపరచరాదన్నాడు. సావాసం వేరుపరిచేసిందండి. సావాసం ఎక్కడో ఉండాల్సిన కుటుంబాన్ని ఎక్కడికో తీసుకొచ్చిందండి. కాబట్టి ప్రత్యేకంగా మన ప్రార్థనలు ఫలించాలి, మన జీవితాలు సుఖంగా ఉండాలి, మన బిడ్డలు దీవెనకరంగా మారాలంటే మన సావాసం బాగుండాలి. వెచ్చగునుడితో పాటు మనం ఉంటే మనకేం తగులుతుంది? కరెక్ట్గా చెప్పారు. కాబట్టి ప్రావర్బ్స్ చాప్టర్ 13:20, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం మనం చదివితే, వాక్ విత్ ఎ వైస్ అండ్ యు విల్ గెయిన్ విజ్డమ్. జ్ఞానము కలిగి ఉన్నవాడితో నువ్వు నడిస్తే, చదువునానా, జ్ఞానితో చెలిమి చేయువాడు జ్ఞాని అగును. జ్ఞానితో సోపతి చేసేవాడు, జ్ఞానితో స్నేహం చేసేవాడు ఏం పొందుకుంటాడట? జ్ఞానాన్ని పొందుకుంటాడు, తెలివిని పొందుకుంటాడు. మూర్ఖుడితో స్నేహం చేయువాడు నాశనమగును. చూడండి, నాశనం దేవుడు చేశాడా? నీ కొడుకుని కానీ, నీ కూతుర్ని కానీ, నీ భర్తని కానీ, నీ భార్యని కానీ దేవుడు నాశనం చేశాడా? లేకపోతే ఎవడన్నా మాంత్రికుడు వచ్చిండా? చాతబడి శక్తి ప్రయోగించారా? స్నేహం. స్నేహం. నీ సావస్సం ఎవరితో ఉందో ఆ సావస్సాన్ని బట్టి దీవించబడతావు. ఈరోజు ఎవరు నడిపిస్తున్నారు ఇలాంటి బలహీనంలో అంటే స్నేహం. మూర్ఖుడితో నువ్వు సావసం చేస్తే నీ జీవితంలో నీకు అపాయం, గండం, బాధలు, వేదన, శోధన, దుఃఖము, కన్నీరు, అవమానం, రకరకాలుగా తన వంపులు తీసుకొచ్చి పెడతాడు వాడు. సావాసం. ఇక్కడ మనం ఒక వైస్ మ్యాన్తో, విజ్ఞానంతో నిండి ఉన్న వ్యక్తితో మనం సావాసం చేస్తే రోజు రోజుకి విజ్ఞానాన్ని పొందుకుంటాం. రోజు రోజుకి ఒక కొత్త టెక్నిక్ అంటే ఐడియాస్, కొన్ని ప్రణాళికలు మనం తెలుసుకుంటాం. కానీ మూర్ఖుడితో కూడితే దరిద్రం యొక్క ప్రణాళికలు మనం తెలుసుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. సో ఎవరైతే మూర్ఖుడితో కూడతారో వారి జీవితం సంపూర్ణంగా ఎదుగుదల కాదు, సర్వనాశనానికి కారణమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. అందరు చెప్పాలి, ప్రైజ్ ది లార్డ్. సో ఎవరైతే చూడండి, ఇప్పుడు బ్రాండ్ ఉంటుంది, సోనీ టీవీ, అవునా కాదు? సోనీ కంపెనీ వాడు, అక్కడ సోనీ కంపెనీ ఆ ఆపరేటర్తో నేను స్నేహం చేస్తే ఏ టీవీ కొనుక్కొచ్చుకుంటా ఇంటికి? ఏది? ఫైర్ బ్రాండ్ అనండి. ఏ బ్రాండ్? నేను కూడా ఫైర్ బ్రాండే తెచ్చుకుంటా. చల్లగునోడితో పోతే మనకు కూడా చల్లగా అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక వ్యక్తి పొడుగున్నాడు అనుకోండి, పొట్టి వ్యక్తితో స్నేహం చేసిండు అనుకోండి, ఎట్లా నడవాలైనా మాట్లాడుకుంటూ? చిన్నప్పకు కరెక్ట్గా తెలుసు, ఎందుకంటే చాలా రోజులు బట్టి వంగుతున్నాడు, వంగి సగం వంగిపోయిండు. ఇప్పుడు భార్య పొట్టిది, మొగుడు పొడుగుంటే ఏమైతుంది? లాస్ట్కి నడుమొంగిపోతుంది ఆయనకి. ఎందుకంటే ఏది చూసినా వంగే చూడాలి. ఏమండి అంటే చెప్పు, ఏదో వినయంగా విన్నట్టు వినాలి ఆయన. అలాగా చూడండి, ప్రతిదానికి వంగాల్సి వస్తుంది, ప్రతిదానికి వంగాల్సి వస్తుంది. కాబట్టి వేడిగా ఉన్న వ్యక్తితో మనం సావాసం చేస్తే ఆ వేడి మనలో కూడా వేడితనం ఉంటుంది, లేకపోతే మనం చల్లగా ఉంటాం.
ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు, ఒకసారి లేవండి అంటే కొంతమంది లేసే వరకు పాటనే అయిపోతుంది. లేసే వరకు వాళ్ళు అటు ఇటు చూసి వాళ్ళు లేచింలా లేరా, నేను ఇవ్వన్నా వద్దా, ఎంతసేపు నిలవాలి, కొంచెంసేపు కూర్చొని లేస్తా, అలాగా. ఇక వాళ్ళతో కూడితే ఎక్కడి దాకా నడుస్తాం మనం? ఒక్క గంటలో చేరే ప్రయాణం ఒక రోజులో చేరుతాం, అవునా కాదు? అలాగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఎవరితో సోపతి కలిగి ఉన్నాం, ఎవరితో కూడి మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం? ఒక్కసారి మెల్లిగా నడిచే వ్యక్తి మిమ్మల్ని వెనక్కి లాగుతాడా, ముందుకు తీసుకెళ్తాడా? గట్టిగా చెప్తున్నారు. అలాగా ఎన్నో జీవితాలు వెనకైపోయినాయి, ఎన్నో జీవితాలు వెనకైపోయాయి. మేము ఇజ్రాయెల్ టూరు వెళ్తుంటాం, అక్కడ చాలామంది నడవలేని వాళ్ళు వస్తారు. నేను సర్ప సిస్టర్ని వెనుక పెడతా, వీళ్ళ గాడ్ అంటే వెనక మెల్లిగా వచ్చిన వాళ్ళంతా హర్ర హడి హర్ర హడి అనుకుంటా ఒక్కొక్కరిని ఎంత చెప్పినా వాళ్ళు స్పీడ్గా నడవలే. చివరికి ఏమవుతుందంటే కొన్ని లొకేషన్స్ పోతాయి, కొన్ని ఏదైతే చూడాలి అది కట్ చేస్తాం, ఏదో ఒకటి చెప్పేస్తాం, తలిపేసి ఉంది ఇలా లేదు, వాళ్ళు తొందరగా వెళ్ళిపోయారు, ఇంకా ఇవాళతో ఇక్కడ క్లోజ్, నెక్స్ట్ చూసుకుందాం. అలాగా చూసారు, అంత దూరం 1,50,000 ఖర్చు పెట్టుకొని వెళ్ళి లొకేషన్కి వెళ్ళలేకపోతున్నాం. ఎందుకు? నడవలేని వ్యక్తులు మనతో ఉన్నారు కాబట్టి. సో అదే వ్యక్తులతో జీవితాంతం మనం సావాసం కలిగి ఉంటే, ఉదాహరణ చెప్తున్నా అంతే, ఏమవుతాం? వెనక్కి వెనక్కి వెనక్కిపోతుంటాం. ప్రైజ్ ది లార్డ్. అందరు చెప్దాం ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆధ్యాత్మికంగా ఎదిగే వ్యక్తితో, ఆధ్యాత్మికంగా జీవించే వ్యక్తితో, ఆత్మతో నిండి ఉన్న వ్యక్తితో మనం సావాసం కలిగి ఉంటే ఆ వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక జీవితము, ఆ అభిషేకం మన మీద కూడా వస్తుంది, అనాయింటింగ్ వస్తుంది. అయస్కాంతం తెలుసా? అయస్కాంతం, దాన్ని దేనికైనా రాయండి, అది కూడా ఏదైనా ఇనుము వేస్తే పట్టుకుంటుంది. అలాగే మనం కూడా ఆ వ్యక్తి పక్కన నడుస్తూ ఉంటే ఆ అభిషేకం మనలో కూడా ఫ్లో అవుతుంది. అంత దూరం ఎందుకంటే నేను ఇప్పుడు చెప్తాను మీకు. మీరు ఇక్కడ నిలబడి ఈ ఆఫీస్లో ఇక్కడ నిలబడి, ఇది ఒక ప్రవక్త ఆఫీసు, మీరు ఇక్కడ నిలబడి ఎవరికైనా ప్రార్థన చేసి స్వస్థత పొందుకుంటారు. ఎందుకంటే ఈ ప్రవక్త అభిషేకం ఇక్కడ ఉంటుంది, అది ఫ్లో అవుతుంది 100%. మీరు అక్కడ ఆఫీస్లో కూర్చుకొని ఎవరికైనా ప్రవచనం ఇవ్వండి, అది నెరవేరుతుంది. ఎందుకంటే ఆ గిఫ్ట్ ఇక్కడ ఎల్లప్పుడూ దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. మరి అదే మీరు బయటికి వెళ్ళి చేయండి, కాదు. ఎందుకు? ఇక్కడ ప్రవక్త యొక్క అభిషేకము మీ పైకి ఉన్నది, ఇక్కడ ఉన్నది కాబట్టి మీరు పరికిందంతా జరుగుతుంది. ఇక్కడ ప్రతిదీ జరుగుతుంది ఇక్కడ నుంచి. కానీ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి మీరు చేయండి, అది జరగదు, జరగదు. సో అదేవిధంగా ఏ వ్యక్తితో మీరు కూడి ఆ వ్యక్తి యొక్క అభిషేకం మనలో ఉంటుంది, ఇంకా మనం అదే అభిషేకంలో ఎదుగుతారు. మీరు ఏ ప్రవక్తతో కూడతారో ఆ అభిషేకంలోనే ఎదుగుతారు. ఎలోహిం హీలింగ్ మినిస్ట్రీలో, హీలింగ్ అండ్ డెలివరెన్స్ మినిస్ట్రీది, మీరు ప్రతి ఒక్క సాతాన్తో పోరాడచ్చు, మిమ్మల్ని సాతాన్ ఏం చేయదు. ఎందుకంటే ఈ మినిస్ట్రీ పేరే అది, దేవుని యొక్క పిలిపే అది. కాబట్టి ఇక్కడ ఉంటే ఆ అభిషేకం, అదే దొంగోడితో ఉంటే మంచిది నేర్చుకొని వస్తారా? మరి చెప్పట్లేదు ఏంటిని? తాగుబోతుతో కూడితే అది ఆల్రెడీ ఉందిలేండి అలవాటు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకరీతిగా జీవించే వ్యక్తి దగ్గర మనం ఎంత మంచి బట్టలు వేసుకున్నా, ఎంత కొంగు పూర్తిగా వేసుకొని మనం ఉన్నా, ఒకవేళ ఒక సహోదరితో మీరు కూడితే ఆమె వెస్ట్రన్ స్టైల్లో ఉందనుకోండి, మనం ఏమవుతాం? కొన్ని రోజులు పోయిన తర్వాత ముందు ఇది చెడవీరు పోసుకుంటాం, ఆ తర్వాత కట్ చేసుకుంటాం, ఆ తర్వాత కింద నుంచి అన్ని కట్ అయిపోతాయి. ఈడ కట్ అయిపోతుంది, కింద కూడా కట్ అయిపోతుంది. ప్రైజ్లో అంటే ప్రైజ్లో మనం కూడా వెస్టర్న్ అయిపోతాం, అవునా కాదా? ఏముంది, అందరూ వేసుకుంటున్నారు, అవునా కాదా? అందరూ వేసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు చీరలు కట్టుకున్న వాళ్ళు అందరూ ట్రై చేయలేదా? ఇది షర్ట్ సల్వార్ వేసి ఒకసారైనా మనసులో ఉంటుంది, వేసుకోవాలి, పైకి బయటికి వేసుకొని రారు, బాగోదని. కానీ మనసులో ఇంటి దగ్గర వేసుకొని గిట్లా ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని అంటలేదు సిస్టర్,
టూర్లో వేసుకోండి సిస్టర్, ప్రైజ్ ది లార్డ్. సో నేను చెప్తున్నాను అలాగా. కాబట్టి వేసుకోవడంలో తప్పు కాదు. అంటే స్నేహం వారితో కూడితే ఆ రకంగా లోకరీతిగా శారీరకంగా జీవించే వాళ్ళతో కూడితే శారీరకంగానే మనం కూడా జీవిస్తాం. అయితే ఆధ్యాత్మికంగా మనం జీవించే వ్యక్తులము ఒకవేళ శారీరకంగా జీవించే వ్యక్తితో సహవాసం కలిగి ఉంటే మనం ఏం పోగొట్టుకుంటాం? ఆధ్యాత్మిక జీవితం యొక్క లాభాన్ని, జీవితం యొక్క దీవెనలు, ఏదైతే ఎదుగుదల మనం పొందుకోవాలో అవన్నీ మనం పోగొట్టుకుంటాం. చివరికి సర్వనాశనం అయిపోతుంటాం. సో మనం సాహసం ఎక్కడికి తీసుకెళ్తుంది? ఎంతోమంది కష్టపడి దేవుడి సన్నిధిలో సంవత్సరాలు గడుపుతారు. చివరికి వస్తే ఒక స్నేహం వల్ల అలా వెనక్కి పూర్తిగా సర్వనాశనం అయిపోతారు. ఇన్ని సంవత్సరాలు కష్టపడిన కష్టాన్ని ఒక్క వ్యక్తి ద్వారా, ఒక్క మాట ద్వారా కూడా వెళ్ళిపోవచ్చు. సావాసం, దేవుళ్ళో లేని వ్యక్తితో సావాసం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆ వ్యక్తి నిన్ను వెనక్కి లాగుతాడు. ఏం చేస్తావు ఊరికి, ప్రతిరోజు పోయి ఏం చేస్తావు అంటారు. వాళ్ళు రారు, నిన్ను రానియరు. చూడండి, ఆ సావాసం ఆధ్యాత్మిక జీవితాన్ని నాశనం చేస్తుంది, బలహీనం చేస్తుంది. నువ్వు ఎదిగే జీవితాన్ని ఆ సాతాను అక్కడి నుంచి వచ్చి నీ జీవితాన్ని నాశనం చేయాలని ప్రయాసపడుతుంది. నీకు బుద్ధి కానీ లేకపోతే, దేవుని జ్ఞానం కానీ లేకపోతే, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ అసెండ్ దట్ వర్డ్, యూ విల్ బి డిస్ట్రాయిడ్. ఓహో, ఇది ఎవరు వచ్చింది? అమ్మా, ఇక్కడి నుంచి వచ్చినావా? నాకు అర్థం కాదనుకున్నావా? నేను అస్సలు ఉండనమ్మా, నేను చూస్తలే, వెళ్తా లేకపోతే లేదు, సాయంత్రం వెళ్ళిపోవాలి. అరే, నేను నీకోసం వెయిట్ చేసేసాను, మళ్ళీ నేను పోవాలనిపించింది, వెళ్ళిపోయినా. అలా 2-3 సార్లు చెప్తుంది. లాస్ట్కి ఆ సైతానే టైర్డ్ అయ్యి వెళ్ళిపోతుంది. అలసిపోవాలి సాతాన్, షాక్ అయిపోవాలి సాతాన్. ఎంత చెప్పినా ఈమె మారేది లేదు, ఈమె తగ్గేదే. ప్రైజ్ ది లార్డ్. ఆ రీతిగా ఉండాలండి. సో ఒక వైస్ మ్యాన్తో, దేవుని యొక్క విజ్ఞానం కలిగి ఉన్న వ్యక్తితో మనం పుడితే ఆ విజ్ఞానం మనకు అబ్బుతుంది, అభిషేకం మనకు అబ్బుతుంది. కానీ మనం ఎవరితో సావాసం కలిగి ఉన్నామంటే, ప్రార్థనలో లేని వ్యక్తి, దేవుడి దగ్గర లేని వ్యక్తి, అభిషేకంలో లేని వ్యక్తి, దేవునితో ఎలాంటి సావాసం సంబంధం లేని వ్యక్తితో సావాసం కలిగి మనం దేవుడిలో ఎదగాలంటే ఎక్కడ ఎదుగుతాం? దీవించబడాలంటే ఎక్కడ దీవించబడతాం? లేదు, ఏది వస్తలేదు మన జీవితంలో. ఎలా పోగొట్టుకుంటున్నామో ఒక్కసారి మనం ఆలోచించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. ఇనుముకు ఇనుముతో పదును పెట్టినట్లే నరుడు తోడి నరుని పరిచయము వలన సునిశ్చితుడగును. చూడండి, ఎలాగ ఇనుము వలన ఇనుముని పదునం పెడతామో అదేవిధంగా నరుడు వల్ల నరుడు కూడా ఉన్నతమైన స్థితికి ఎదగగలుగుతాడు. ఒక పొలిటీషియన్ ఎంట ఉంటే ఇతను రియాలు కాకపోతే రేపు పొలిటీషియన్ అయిపోతాడు, గొప్ప లీడర్ అయిపోతాడు. అదే బలహీనుడితో ఉంటే మనం కూడా బలహీనులం అయిపోతాం. సోంబేరితో ఉంటే సోంబేరి అయిపోతాం, పనికి రానోడితో ఉంటే పనికి రాకుండా పోతుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, if you are not interested in spiritual life, it means you are interested in your companion. ఆధ్యాత్మిక జీవితంలో మీకు ఏమాత్రం శ్రద్ధ లేకపోతే, ఏమాత్రం ఎదగాలని ఆశ లేకపోతే, మీరు ఏం ఉద్దేశించుకొని ఉన్నారంటే, నేను లోకరీతి సావాసం కలిగి ఉండాలని ఉద్దేశించుకున్నాను, నేను లోకరీతిగా జీవించాలని ఉద్దేశించుకున్నాను, నేను బలహీనంగా జీవించాలని ఉద్దేశించుకున్నాను, నేను లోకరీతిగా ఎన్ని బలహీనతలు వాటన్నిటిలో ఉండాలని ఉద్దేశించుకున్నాను. ఆధ్యాత్మిక జీవితం ఎవరికైతే వద్దంటారు, గుడి వద్దు, బడి వద్దు, ఏమొద్దు, నేను ఇక్కడ సల్లగలేనా, బాగలేదా, వారు లోకరీతిగా జీవించాలని అనుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మన బైబిల్లో చూస్తే సద్రక్, మెషక్, అబేద్నెగో. సద్రక్ యొక్క బలం ఎవరు? అబేద్నెగో. అబేద్నెగో బలం ఎవరు? మిషక్. అబేద్నెగో, అబేద్నెగోకి సద్రక్కి ఒకరికొకరు బలంగా ఉండే, ముగ్గురు ఒకరికొకరి బలము. ఈ సహోదరి నా బలం అయితే ఆ సహోదరి ఆమె బలం, ఆమె బలం ఆమె బలం, ఆమె బలం ఆమె బలం. ఈడ మనం నిలబడితే పక్కన ఎవరు బలం లేదు, మనకి ఎవరు బలం లేదు. ఇప్పుడు ఫోన్ చేయండి, తక్షణమే ఆదుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను మళ్ళీ ఒక్కసారి ఆలోచించి చెప్తా,
లేకపోతే మా ఆయనని చెప్తా, అడిగి చెప్తా అంటారు. తర్వాత నువ్వే చేసుకోవాలి. చాలా తక్కువ మంది ఉన్నారు మనకి. మనం గట్టిగా కేకేస్తే 10 మంది మన పక్కన ఉన్నవారు ఉండరు. మీరు బాగా ఆలోచించి చూడండి. మనం చాలా క్లోజ్ అనుకుంటాం, టైం పడితే ఒక్కరు ఫోన్ ఎత్తారు. నీ పరిస్థితి తెలిస్తే నీ చుట్టే రారు. నేను అనుభవించాను, నాకు తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళలో నేను ఒక్కడైనప్పుడు ఎవ్వరు లేరు పక్కన, అది వాళ్ళకు కూడా తెలుసు. అనుభవించిన నేను అనుభవంతో చెప్తున్నాను. ఒక్కరుండరు. మన వెనక అట్లా ప్రాణం ఇచ్చేస్తా అంటారు. మేము చేసే వాళ్ళం, ఇచ్చేస్తే వాళ్ళం. కానీ సమయం వచ్చినప్పుడు ఒక్కరు కనిపించలే, ముందుకు రాలే. నేను ఇక్కడికి వచ్చినా అని తెలిసి కూడా రాలే. కొంతమంది ముఖం దాచుకున్నారు. అదండి సావాసం. మనం అనుకుంటాం ఒక సమయం వస్తే వాళ్ళు ఆదుకుంటారు, వీళ్ళు ఆదుకుంటారు. మనం అనుకుంటాం, అలాగా మోసపోతాం. అందుకే దేవుడు అంటాడు, వాక్యం సెలవిస్తుంది, మానవుణ్ణి నమ్మినవాడు శాపగ్రస్తుడు. కానీ మనం నమ్ముతాం, మానవుణ్ణి నమ్ముతాం దేవుడి కంటే అధికంగా. ఆ యొక్క స్థాయిని ఇస్తాం మనం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సద్రక్, మెషక్, అబేద్నెగో బలంగా ఉండే వారు ముగ్గురు ఒకరికొకరు బలంగా ఉండే. వారి ముగ్గురికి బలము దానియేలుండే. కావాలంటే సిస్టర్ విక్టోరియన్ అడగని చెప్తుంది. దానియేలు బలంగా ఉండే. సద్రక్, మెషక్, అబేద్నెగో, దానియేల్ ఒకరికి ఒకరు బలం. మీకు ఎవరు బలం ఉన్నారు చెప్పండి నాకు. ఆధ్యాత్మికంగా ఎవరు బలం ఉన్నారు? ఎవరున్నారు? మీరు పైనుంచి కింది దాకా రండి. ఎవరు బలం ఉన్నారు మనకి? ఏ ఫాదర్ ఉన్నారు, ఏ సిస్టర్ ఉన్నారు, ఏ బిషప్ ఉన్నారు, ఏ లోకరీతి మన సంఘంలో ఎవరు మనకు పక్కన బలంగా ఉన్నారు? ఒక్కసారి పరిశీలించి చూడండి, చూస్తే తెలుస్తుంది. మెరిసే పండు, మేడి పండు, పొట్టోపి చూస్తే మెరిసే పండు, మేడి పండు, దాని పొట్ట విప్పి చూస్తే పురుగులుండు. ఏ సినిమా పాట ఇది? ఏమో చూడండి. మనం అనుకుంటాం ప్రతి ఒక్క వ్యక్తి మీతో మంచి సావాసం కలిగి ఉన్నాడు, బాగా మాట్లాడుతున్నాడు, చాలా క్లోజ్. అది మెరిసే పండే. కజిన్ సిస్టర్ అయినా పర్వాలే, దూరం వాళ్ళైనా పర్వాలే, మెరిసే పండే అది. కానీ సమయం వచ్చినప్పుడు ఇప్పి చూస్తే అమ్మా చాలా చూసుకున్నమ్మా కదా సిస్టర్ అన్న మైకిల్. ప్రైజ్ ది లార్డ్. ఈ నలుగురికి ఒకరితో ఒకరు సావాసం, ఒకరితో ఒకరికి బలం, ఒకరికొకరు స్నేహం, అభిషేకం. ఒకరు బలగిన ఉన్నప్పుడు ఒక అతను ప్రార్థన చేసేవాళ్ళు బలానికి కోసం. ప్రైజ్ ది లార్డ్. తండ్రి దేవా వందనం, యేసు రాజా వందనం. ఒక స్టోరీ చెప్పి ముగిస్తాను. నెబుకద్నెజర్ రాజుకి ఒక కల వచ్చింది. ఆ కల వచ్చిన తర్వాత నెబుకద్నెజర్ రాజు అక్కడున్న జ్ఞానులను, మాంత్రికులను ప్రతి ఒక్కరిని పిలిపించాడు. గొప్ప గొప్ప అతని దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద జ్ఞానులండి. ఏది పడితే అలాగా చిటికెనెలతో చేసే వ్యక్తులు, అంత శక్తి గల వాళ్ళు. భవిష్యత్తు, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అన్నీ చెప్పగలుగుతారు. అలాంటి వ్యక్తులు, అతని చుట్టూ ఉన్న వ్యక్తులు వందలాది వేలాది మంది ఉన్నారు నెబుకద్నెజర్ రాజుకి. అయితే ఒక కల పడ్డది నెబుకద్నెజర్ రాజుకి. ఆ కళ వివరించడానికి నెబుకద్నెజర్ రాజు అందరినీ పిలిపించాడు. అందులో సిస్టర్ అన్న మైకిల్ కూడా వచ్చింది. డాలి ఇద్దరు కలిసి వచ్చిండు అనమాట. ప్రైజ్ ది లార్డ్. అయితే అందరూ వచ్చారు. వారందరికీ రాజు అన్నాడు, నాకొక ఏమొచ్చింది? అందరు చెప్పాలి, ఏమొచ్చింది? నిద్ర వచ్చిందనండి. ఏమొచ్చింది? మనకి నోరు లేదా? కింద పెట్టేసినేమో, లేచి చూడు. లేదు, నీ వెనకట్లు ఉన్నామే. ప్రైజ్ ది లార్డ్. అప్పుడప్పుడు సీట్ మీద పెట్టేసి కూర్చుంటుంది మీద. ప్రైజ్ ది లార్డ్. సో కళ వచ్చింది. ఇప్పుడు నెబుకద్నెజర్ రాజు ఏమంటున్నాడంటే, నాకు ఒక కళ వచ్చింది. పద్మమ్మ ఏమొచ్చింది అన్నాడు నెబుకద్నెజర్ రాజు.
వచ్చిందా నీకు? ప్రైజ్ ది లార్డ్. సో నెబుకద్నెజర్ రాజు నాకు ఒక కళ వచ్చిందన్నాడు. అయితే కళ ఏంటిది అని అడిగారు. ఎవరు? అక్కడున్న ప్రజలు, మాంత్రికులు, గొప్ప గొప్ప శక్తిమంతులు, ప్రవక్తలు. అయితే రాజు ఏమంటాడంటే, నాకు వచ్చిన కళ మీరే చెప్పాలి. ఏం చెప్పాలి? ఇప్పుడు మీరు ఎంత పెద్ద ప్రవక్తలో నేను చూస్తా అంటున్నాడు. చెప్తావమ్మా పద్మ, నా కళ ఏమొచ్చిందో? అక్కడ నల్లగా ఉంది, నేను చూడంగానే అక్కడ నల్లగా కనిపించింది, చీకటి కనిపిస్తుంది అట ఇంట్లో. మరి ఇంట్లో వెళ్తురు లేకపోతే చీకటి కాకపోతే ఏం కనిపిస్తుంది? ప్రైజ్ ది లార్డ్. నెబుకద్నెజర్ రాజు అంటాడు, నాకు వచ్చిన కళ మీరే చెప్పాలి, మరి దానికి విరుగుడు కూడా మీరే చెప్పాలి. ఇది ఎట్లా రాజు? కళ చెప్తే మేము అర్థం చెప్తాము, అట్లెట్లయితుంది? చాలా హుషారున్నారు మీరు అంటున్నాడు. నేను అది చెప్పా, అది నేను చెప్పను. మీకు 2 రోజులు టైం ఇస్తున్నా. ఈ కళ, దాని వివరాలు మీరు నాకు వచ్చి ఎల్లుండి చెప్పకపోతే నా కొడకల్లారా మీ అందరి తల తీస్తా, మిమ్మల్ని సర్వనాశనం చేస్తా అన్నాడు నెబుకద్నెజర్ రాజు. ఆ విద్వాంసుల్లో, ఆ గొప్ప జ్ఞానుల్లో ఈయన కూడా ఉన్నాడు. ఎవరు? దానియేలు, సద్రక్, మెషక్, వీళ్ళు కూడా లెక్కనే. అది దానియేలు చెవులో పడ్డది. అమ్మ 2 రోజుల తర్వాత మనల్ని లేపేస్తాడంట రాజు, ఇంకా మనకి ఈ భూమి మీద స్థలం లేదు అని చెప్పి ఆ రోజు రాత్రి చదువునానా దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం. అటు పిమ్మట అతడు ఇంటికి పోయి తన మిత్రులు, చూడండి ఎక్కడికి పోతున్నాడు దానియేలు. ఈ సంగతి తెలిసింది ఆయనకి. మన తలలు తీసేస్తారు ఇంకా రాజు, ఈ కళ మరి వివరం చెప్పకపోతే రాజు అందరినీ చంపేస్తాడు. ఇప్పుడు దానియేలు ఎక్కడికి పోతున్నాడు? దాక్కోడానికి వెళ్తలేదు, తన స్నేహితుల దగ్గరికి వెళ్తున్నాడు. సద్రక్, మెషక్, అబేద్నెగో దగ్గరికి వెళ్తున్నాడు. చదువు నాన్న. తన మిత్రులైన హనన్య, మిషాయేలు, అజరయాలకు జరిగిన సంగతి పూసగుచ్చినట్లు చెప్పాడు. అన్ని ఇలా రాజుకి కళ వచ్చింది. ఆయన కళ చెప్పనే, దాని అర్థము మనమే చెప్పాలి. అర్థం కూడా చెప్పాలి, కళ కూడా చెప్పాలి. చెప్పకపోతే సావాలి అని పూస గుచ్చినట్టు. ఏం గుచ్చినట్టు? కొద్ది గట్టిగా చెప్తారా? మీకు ఎంత పూస గుచ్చినట్టు చెప్పినా మీరు జవాబు ఇయ్యరు. ఎట్లా చెప్పాలి? పూస గుచ్చినట్టు దానియేలు చెప్పాడు. 18వ వచనం చదువమ్మా. అతడు వారితో, మనము స్వర్గాధిపతి అయిన దేవునికి. చూడండి ఇప్పుడు దానియేలు ఏం చేస్తున్నాడు చూడండి. ఇతను అభిషక్తుడు కాబట్టి ఎక్కడి నుంచి సమాధానం వస్తుంది? అక్కడికి పోదాం అంటున్నాడు. మనం ఎవరి దగ్గరికి పోదాం? సర్వాధిపతి అయిన దేవుడి దగ్గరికి పోదాం. దేవునికి ప్రార్థన చేయుదము. అతడు మనపైన దయ చూపి ఈ రహస్యమును మనకు తెలియజేయవలనని, నెబుకద్నెజర్ రాజుకు వచ్చిన కలను దేవుడు మనకు తెలియజేస్తాడని వేడుకొందాము. అప్పుడు మనము బబులోనియాలోని జ్ఞానులతో పాటు చావనక్కర్లేదని. చూడండి, మనం చావము. బబులోనియా, ఆ మాంత్రికులు వాళ్ళందరూ వస్తారు, మనం సావం. మన దేవుడు మనకి కల చెప్తాడు, దాని అర్థం కూడా చెప్తాడు. అయితే ఏం చేస్తారు? ఈ ముగ్గురు వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ రోజు రాత్రి సందేశం దేవుడు దానియేలుకి ఇస్తున్నాడు. నెబుకద్నెజర్ రాజుకి వచ్చిన కళ ఇస్తున్నాడు, మరి దాని అర్థం కూడా దానియేలుకి దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి, తోటి సావస్తులు కలిసి ప్రార్థన చేస్తే ఎక్కడ నా నామంలో 2 లేదా 3 కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను అన్న దేవుడు అక్కడ రుజువు చేశాడు. దానియేలుకి రహస్యాన్ని చెప్పాడు. దానియేలు మరుసటి రోజు వెళ్ళి నెబుకద్నెజర్ రాజుకి తన కలను వివరించాడు. అన్ని విధాలుగా దాని యొక్క పరిణామాన్ని కూడా అన్ని వివరించాడు. ఏం కల వచ్చింది చెప్పాడు, దాని వివరం కూడా చెప్పాడు. రాజు వాళ్ళే సావడం కాక, అంటే దానియేలు, సద్రక్, మెషక్ వాళ్ళే చనిపోవడం కాక అక్కడ ఉన్న మిత్రులందరినీ, జ్ఞానులందరినీ కూడా రక్షించుకున్నారు. చూడండి, స్నేహం ఏం చేసింది. అదే దానియేలుకి ఆ స్నేహితులు లేకపోతే అతను ఒంటరిగా ఏం చేయలేకపోయేవాడు. లేకపోతే లోకరీతి స్నేహితులు ఉంటే దేవుడి దగ్గర నుంచి జవాబు తెచ్చేవాళ్ళ కాదు, నాశనం, మరణమే వాళ్ళకి దిక్కు. సో వాళ్ళ జీవించడానికి కారణం ఎవరు? స్నేహితుల యొక్క సావాసం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎలాంటి సావాసం
కష్టంలో, నష్టంలో, వేదనలో, బాధలో, దుఃఖంలో, ఒంటరితనంలో ఎలాంటి సలహాదారులు మనకు ఉన్నారు, ఎలా మనల్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తులు ఉన్నారు అన్నది మనం బాగా ఆలోచించాలి. ఒక వ్యక్తి బలహీనంగా ఉంటే వచ్చి నీకు గోస అంటే బాధలన్నీ చెప్తే నువ్వు ఎందుకు ఇంత బాధపడుతున్నావు, వదిలేసి మీ అమ్మ ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా, నువ్వు 4 రోజులు వెళ్ళు, ఆయనకు బాగా ఎండుతుంది, అప్పుడు తెలుస్తుంది, ఆయన ఇంకొకరితో వెళ్ళిపోతాడు, నువ్వు ఎండిపోతావు అప్పుడు మొత్తానికి. అవునా కాదా? మీకు తెలియదు, ఇలా చాలా కేసులు నేను డీల్ చేసిన. నేను పోతా, నేను ఎవరు చూస్తారు, నాలాంటి వాళ్ళు ఎవరు వస్తారు అని చెప్పి చాలా గట్టిగా తాళాలు ఇసిరేసి వచ్చింది ఒక ఆమె. తర్వాత రాత్రి పగలు కూర్చొని ఏడిచింది. ఇడ ప్రైజ్ ది లార్డ్. ఏదో ఒక రోజు వచ్చి టెస్ట్ మనీ చెప్తారులేండి ఆ రీతిగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సలహాలు ఎలాంటివి దొరుకుతున్నాయి మనకి. పరలోకంలో జతపరిచిన జంటను భూలోకంలో ఎవ్వరు వేరు చేయొద్దు. మరి నువ్వు ఎలా సలహా ఇస్తున్నావు? అలాగా 4 రోజులు వదిలే, 5 రోజులు ఎండుతుంది, ఆ తర్వాత నాంతది కదా మమతా సిస్టర్, అవునా కాదా? సో ఆ రీతిగా మనం సలహాలు అలా కాదు, రా మోకరిస్తాం, రా బైండింగ్ ప్రేయర్ చేద్దాం, రా ప్రార్థన చేద్దాం. ఆయన కాదు, ఆయన తలలో పెయిన్ మారిపోతుంది అనాలి. ప్రైజ్ ది లార్డ్. నేను ఇలాగే అన్నా నా సహోదరి, బ్రదర్ అస్సలు ఇల్లు మార్చేసిండు, ఫోన్ నంబర్ మార్చేసిండు, ఎక్కడున్నాడో తెలియదు మనిషి. సిస్టర్ మీరు రండి, 3 బైండింగ్ ప్రేయర్ చేసిన, అట్లానే మీరు మాకు ఇంకా అయితలేదని అడగొద్దమ్మా. కొన్ని కేసులు అలాగే ఉన్నాయి. మరి ఎన్ని రోజులు రావాలి బ్రదర్ అడుగుతారు. 3 వాళ్ళకైతే నాకు 2లో అయిపోవాలి కదా, నేను దూరం నుంచి వస్తున్నా అంటారు. ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి కొంత విధాలుగా దేవుడు దీవిస్తాడు. సో ఆ సహోదరికి చెప్పాను, ఫోన్ నంబర్ లేదు, ఏరియా తెలియదు, ఎక్కడ ఇల్లు మార్చిండో తెలియదు, అస్సలు ఏం తెలియదు. ఆ సహోదరికి ఇక్కడికి వచ్చి టెస్ట్ మనీ ఇస్తే మీకు అర్థమవుతుంది, అవును బ్రదర్ మీరు కరెక్ట్గా చెప్పారని. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ అన్నగారు మీ అందరికీ తెలుసు, చాలా పాపులర్ వ్యక్తి, మీ అందరికీ తెలుసు, ఇక్కడ అందరికీ ప్రతి క్యాథలిక్కి తెలుసు. ఆయన రికమెండేషన్లో వచ్చింది. కాబట్టి చూడండి, ఏది తెలియకుండానే ఆ సహోదరి ఏది లేకుండానే వెళ్ళిపోయింది. ఆయన తలలో పెయిన్ వస్తుంది, ఆయన రాకపోతే పర్వాలేదు కదా, పెయిన్ వస్తుంది, తల వస్తే కదా పెయిన్ వస్తుంది. మీకు కావాలంటే అన్నమైకిల్ సిస్టర్ అడగండి, ఆమె చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం. కాబట్టి సద్రక్ మెస్సకి ఏం చేశారంటే, ఒక్కరెక్కడైతే ఉంటామో అది మంచిది కాదని, ఇద్దరెక్కడ ఉంటారో అక్కడ మంచిది అన్నాడు. ఉపదేశకాండం మనం చదివినట్లయితే, ఉపదేశకుడు 4వ అధ్యాయం 9వ వచనం మనం చదివితే, 2 are better than 1 because they have good reward for their labor. ఏకాకిగా నుండుట కంటే ఇద్దరు కలిసి ఉండుట మేలు. ఇరువురు కలిసినప్పుడు ఎక్కువ సామర్థ్యముగా పని చేయుదురు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఆ ఇరువురిలో ఒకడు పడిపోయినచో రెండవ వాడు వారిని లేవనెత్తును. కానీ ఒంటిగాడు పడిపోయినచో, ఒక్కడే ఉన్నప్పుడు, ఒక్కడే పడిపోయినప్పుడు ఇక వారిని పైకి లేవనెత్తేవాడు ఎవరు ఉండరు, ఎవరుండరు. కనుక అతడికి చేటు వాటిల్లును. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఒకరు మనకు తోడుగా ఉండాలి. పాతకాలంలో పిల్లల్ని, ఆడపిల్లల్ని చాలా తక్కువ ఏజ్ చూసి భర్తకు పెళ్లి చేసేవారు. ఎందుకు చెప్పండి? నీది అర్థమైంది, చాలా జాగ్రత్త చూసుకుంటారు. ఎవరిని జాగ్రత్తగా చూసుకుంటారు? మీరు చెప్పింది కరెక్టే. ఎవరెవరిని జాగ్రత్త చూసుకోవాలి? ఎవరు చూసుకోవాలి? ఎందుకు? చిన్న ఆమెనా? వెరీ గుడ్. అడిగి చెప్తానులే ఎంత జాగ్రత్తగా చూస్తున్నాడు. ఇవాళ మైక్ ఇట్లెందుకు ఈమని చెప్పరాదు, నోటితో చెప్పరాదు. ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ మీరు చెప్పండి. పామ్లా సిస్టర్ మీరు చెప్పండి, ఎందుకు చిన్నామని పెళ్లి చేస్తారు? భర్త ఏజ్ పెద్దగా ఉంటుంది, భార్య ఏజ్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆయన ముసలైన అయినప్పుడు ఈమె ఎత్తుకొని తిరగాలి. ఆ కాలంలో ఏ చెడకన్లు ఉండమ్మ, కొద్దిగా ఎత్తుకొని తిరుగుతుంది అంటే. ఇప్పుడు ఎందుకు నవ్వు వస్తుంది అంటే గుర్తుకొచ్చేసింది అలా ఆయన. చూసిందా సిస్టర్, మీరు చాలా క్లోజ్. వద్దున్నా
ఈమెను చూడండి. ఆ కాలంలో బ్రదర్ ఆ, ఆడపిల్ల మీద ఏ చెడు కన్నులు మగవాళ్ళకి పడవద్దని తొందరగా పెళ్లి చేసేటోళ్ళు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు. మీ మీద కళ్ళు ఎవరు వేశారండి? మనం సెలబ్రిటీలమా? వేయకపోతే చేసేసుకున్నాం కదా. అది మీరు చేసుకున్న తొందరపడి, మీకు ఆగే ఇష్టం లేక. ఆ, చాలా తొందర ఉండే సిస్టర్కి పెళ్ళి. వద్దులే, చెప్పను నేను, భయపడకండి. ప్రైజ్ ద లార్డ్. ఇంకా సిస్టర్ చెప్తావా మా రాజేశ్వరి? ఏదో చెప్తా అంటే చేయలేపినావు కదా. ఇంకెవరైనా? ఎందుకు? అది గవర్నమెంట్ రూలు. ఆధార్ కార్డు ఇచ్చినట్టు ఫీల్ అయిపోతున్నారు మీరు. ఎవరిది డామినేషన్? మీరు పొట్టిగా ఉన్నా నడిపిస్తున్నారు, ఇంకా ఏజ్ డిఫరెన్స్. జోసెఫ్, నువ్వు చెప్పమ్మా, ఎందుకు చేసుకున్నావు? ఎందుకు మీ భార్య ఉందని భయపడుతున్నావా? అబ్బాయిలు ఎక్కువ ఉండేనా? తక్కువ ఉండే, అందుకే మీ భార్య తొందరగా చేసుకున్నాను. అబ్బాయిలు దొరకరని కట్టేసుకున్నారా? అంత చీపా మనము? అబ్బాయిలు దొరకరని బంధువులు పట్టుకొని. సిస్టర్ ఎట్లా, ఏమైనా ఉందా? ఏమో చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి చెప్పండి, ఇంకా ఎవరైనా? అమ్మ, మొగలు వింటే ఏడన పడి సస్తారమ్మ. వద్దు నువ్వు అంటే చెప్పకు బాబు. మళ్ళీ భరించకుండా కూర్చుని ఉన్నారని నువ్వు ఏదో పడితే అది మాట్లాడుతున్నావు. నారాయణ, నిజంగా చెప్పు, నువ్వు నీ పెత్తనం నడుస్తుందా, మీ భార్య నడుస్తుందా? నాకు చెప్పు, సత్యం నన్ను చూసి చెప్పు. నారాయణ, నువ్వే చెప్పు. నీదే నడుస్తుందా? అన్నీ క్యాష్, అన్నీ ఎవరిస్తారు క్యాష్ నీకు? ఇప్పుడు నీకు దేవుడు ఎవరు? నీకు దేవుడు ఎవరు? పైసలు ఇచ్చేది ఎవరు? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇప్పుడు పెత్తనం ఎవరిదో ఏదో. ఎందుకు భార్యని చిన్న వయసులో చేస్తారంటే, భర్త కష్టపడి 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 కుటుంబాన్ని పెంచి 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 అన్ని సదుపాయాలు తీసుకొచ్చి పెట్టి అన్ని విధాలుగా బలహీనుడైపోతాడు. మనం వేరే వేరే రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. ఆడపిల్ల ఇట్లా ఉంటేనే మంచిది, అట్లా ఉంటేనే, వేరే వేరే రకాలుగా ఆలోచిస్తాం. బుర్ర తక్కువ పనులవన్నీ. ఈ భర్త కష్టపడతాడు, పొద్దున్న లేచిపోతాడు సాయంత్రం వరకు కష్టపడి. భార్య కూడా ఇంట్లో కష్టపడతాడు, కానీ భర్త కష్టపడినంత కష్టం అతను ఎండలో, వానలో, వర్షంలో, ఏది పడితే అన్నిట్లో తిరిగి భార్య బిడ్డల్ని వదిలేసి 15-20 సంవత్సరాలు విదేశాల్లో కూడా పనిచేసి వస్తాడు. అవునా కాదా? ఎంత కష్టపడతాడు. సో అతను ఏమైందంటే బలహీనుడైపోతాడు. ఇతను బలహీనమైపోతాడు. అప్పుడు కష్టపడలేడు కాబట్టి ఆయన చివరి దినంలో భార్య అప్పుడు గట్టిగా ఉంటుంది, చిన్నగా ఉంటే బలంగా ఉంటుంది. అవునా కాదా? తినేసి బాగా ఉంటారా, ఉండరా? సో అలాగా. సో మీరు బాగుంటారు కాబట్టి భార్య చిన్న వయసులో ఉంటే ఇతన్ని ఆదుకుంటుంది, ఇతన్ని నడిపిస్తుంది, ఇతన్ని లేపుతుంది, ఇతనికి అన్నం తినిపిస్తుంది, ఇతన్ని ప్రేమతో చూసుకుంటుంది. అవునా కాదా? సో అందుకని భర్త వయసులో పెద్దన్నా, ఎందుకు భర్తని పెద్ద వయసులో అంటే అతను జ్ఞానం వల్ల కుటుంబాన్ని నడిపిస్తాడు కాబట్టి. ఈమెకు ఉన్నా లేకపోయినా ఈమె ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఈమెకి ఆ జ్ఞానం అక్కర్లేదు. నీకు జ్ఞానం ఉంది కాబట్టి ఇతను బయటికి వెళ్ళి 10 రూపాయలు తెస్తాడు. అందుకే భార్యని బయటికి వెళ్ళేవచ్చు. ఎందుకంటే వీళ్ళు పిచ్చి పిచ్చి పని చేసేది, జ్ఞానం లేదు వీళ్ళకి. వీళ్ళకు జ్ఞానం చిన్నోళ్ళు కదా, వీళ్ళకు అంత బుద్ధి ఉండదు. వీళ్ళు బయటికి వెళ్ళి ఏదో ఒకటి చేస్తారు, మోసపోతారు. అందుకే నువ్వు ఇంటి బయటికి కాలు. మనమేమనుకుంటాం, మా ఆయన అసలు బయటికే, నువ్వు పిచ్చిదానివని ఆయనకి బయటలోకి తెలియదు, ఈయనకు మాత్రమే తెలుసు. అందుకే నేను కాలు బయటికి పెట్టొద్దంటాడు. నిన్ను ప్రేమించి, నిన్ను ఇష్టపడి, నువ్వంటే ప్రాణం కాబట్టి నీకేమన్నా అయితే నేను బ్రతకలేను, నువ్వు ఇంట్లోనే ఉండు, కాలు బయటికి పెట్టినావా చూడు నేనేం చేస్తా అంటాడు. ఏం చెయ్యడు. ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఏమని చేస్తే మనం రిటర్న్ చేస్తాం. అట్లా
కాబట్టి అందుకని చిన్న వయసులో చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సాధారణంగా స్త్రీలు కూడా చూడండి, ఎలా చెప్పాలి, స్త్రీలదే అన్నీ నడుస్తుంది అంటారు. అవునా కాదు? సాధారణంగా పెళ్లి కాగానే, పెళ్ళైనంత వరకు, పెళ్లి కాకముందు భర్త ఎవరి మాట వింటాడు? తల్లి మాట వింటాడు. పెళ్ళైన తర్వాత అది ఎందుకట్లా? కొట్టు వదిన, కొట్టు, గట్టి కొట్టు, సంపేయి సంపేయి సంపేయి, పనికిరాడు, వేస్ట్. వదిన తల్లితో సమానం, కొట్టొచ్చులే, సుత్తి తీసి. ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్పావు చిన్నప్ప? అందుకే భార్య మాట వింటావా? చూసినావా అమ్మా? తాళి కట్టిండు కాబట్టి, 60 సంవత్సరాలు ఉంటాడు కాబట్టి, ఇంకా ఆమెలో సగం, ఓకే, ఆమెలో సగం కాబట్టి వింటాడు. ఇంకా వాగ్దానం చేసినావు, ఎంత నివాస్తున్నారా పైన, పరిపూర్ణుడు వాగ్దానం, అడుగు వెనుకనే కొంగు పట్టుకునే నడుస్తాడు. ఇంకా పక్క ఎముక నుంచి తీసిండు కాబట్టి అందుకే ఇట్లున్నారు. కరెక్ట్. లే, కొంతమందికి తెలియదు లెక్కలేమండి బ్రదర్. ఇంకా ఆ వాగ్దానం ప్రమాణం 2 ఒకటే అమ్మా. ఇంకా ఇంట్లో అన్ని స్త్రీయే చూసుకుంటుంది కాబట్టి ఆమె మాట వింటాడు భర్త. నేను చెప్పాలా ఇంకేమరని చెప్తారా? చెప్పండి. ఎంత తొందర ఉందో మరి. ప్రైజ్ ది లార్డ్. సో చూడండి, ముందేమో తల్లిదండ్రులు మాట వింటాడు, ఆ తర్వాత పెళ్లి కాగానే భార్య అలా అయస్కాంతంలాగా ఏది చెప్పినా అలా ఏదన్నా అట్లనే ప్రతి ఒక్కడు జారిపోతాడండి. ఎంత క్లోజ్గా ఉన్నా మమ్మీ మమ్మీ, ప్రతి ఒక్క మమ్మీ నాకు వచ్చేవాడు. ముందు ఎలా ఉండే బ్రదర్, నా కొడుకు ఇది వచ్చింది, దాని నోట్ల మన్నుపడా నా కొడుకుని సర్వనాశనం చేసింది. ఎప్పుడు నేను నిజంగా చాలా మంచిది అనుకున్నా బ్రదర్. ఏం పెట్టిందో నా కొడుకుకి, ఏం పెడుతుంది? ప్రేమ పెట్టింది. ప్రైజ్ ది లార్డ్. సో ఆ రీతిగా మీరందరూ అట్లా చేసిన వాళ్ళే అనుకోండి. ప్రైజ్ ది లార్డ్. సో ఎందుకంటే చూడండి, భార్య వైపు భర్త ఎందుకు అలా పూర్తిగా మరలిపోతాడంటే, భార్యకి భర్త ఎవరు? ఇంకా శిరస్సు. ఇంకా అంటే నీకు తల లేదా? తోడు. భార్యకి భర్త దేవుడితో సమానం. అవునా కాదా? ఏమండి కాదా? అవునా కాదా? మరి దేవుడు భక్తుడికి వింటాడా? సో దేవుడు ఎవరికి వింటాడు? నాకే వింటాడు, భక్తుడిని నేను. మీ ఆయన నువ్వు దేవుడని నమ్మితే నీ మాటనే వినేవాడమ్మా. అబ్బా, నువ్వు వేరే ఎక్కడికో వెళ్ళిపోతున్నావు, చాలా స్పిరిచువల్ అయిపోయినావు నువ్వు. ప్రైజ్ ది లార్డ్. నేను ఇక్కడ మాట్లాడతలేను. ఇది ఎందుకు ఇలాగా? ఎందుకంటే ప్రతి భార్య భర్తని దేవుడు అనుకుంటుంది. సో దేవుడు ఎవరికి వింటాడంటే భక్తుడికి వింటాడు. నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తే వింటాడా? వినడా? అట్లని. సో భర్త కూడా అదే దేవుడు కాబట్టి దేవుడు ఎవరికి వింటాడు? సాధారణంగానే పడిపోతాడు, భక్తుడికే వింటాడు. అందుకే అర్థమైందా? ఇది
జోకులేండి, సీరియస్గా తీసుకోకండి. ప్రైజ్ ది లార్డ్. సో సద్రక్ మెసెక్ అబేద్నెగో చూడండి, ఒక్కరు తప్ప పక్కన ఇంకొకరు. అందుకే భార్య చిన్నగుంటే, వయసులో తక్కువ ఉంటే, నీ బలహీన సమయంలో నీకు తోడుగా ఉంటుంది, నీ బాధ సమయంలో తోడుగా ఉంటుంది. మరి సాధారణంగా భర్త వెళ్ళి భార్యతో అన్నీ చెప్పడు, ఆమె ఏం చేస్తుంది అనుకుంటారు. కానీ నిజంగా ఒక మంచి తెలివి గల భర్త ఉంటే అన్నీ చెప్తాడు. అన్నీ, నాకు ఈ సమస్య ఇలాగా 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 ఇలాగా. కొంతమంది ఎలా ఉంటారంటే, బయట స్త్రీతో కూడా ఏదైనా ఎక్కడైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు వెళ్ళి భార్యకి చెప్పేస్తారంతా. అన్నీ, నాకు ఇలా ఫలానా స్త్రీతో ఇంతకుముందు నేను మాట్లాడేవాడిని, ఇప్పుడు సరిగా మాట్లాడతలేను కాబట్టి నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేసింది. ఓకే, నువ్వు హాయిగా తినేసి పడుకో అంటుంది ఆమె. నువ్వు హాయిగా తినేసి నేను చూసుకుంటా. ఆమె చూసుకుంటా అంటే ఇంకా ఆమె వేషం ఆమె ఎత్తుతుంది బయట, ఇంకా అంతే, క్లోజ్. ఇంకా చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. కానీ ఈ భర్తకి ఏంటంటే కొమ్ములు వస్తాయి కొన్నిసార్లు. నువ్వేం చేస్తావు, నువ్వేం చేయలేవు, అట్లా ఇట్లా. కానీ వాళ్ళు దిగారంటే రంగంలో నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు. సో ఒక వ్యక్తి ఎప్పుడైతే పడిపోతాడో, సాటి సహోదరుడు ఒకడు ఉంటే లేపుతాడు. అందుకే ఒకడు కంటే ఇద్దరు చేసే వారి యొక్క శ్రమకు బదులుగా బహుమానం ఎక్కువ వస్తుందట. అందుకే తోటి సావాసి కరెక్ట్గా ఉంటే, అది నీ భార్య ఉండొచ్చు, నీ భర్త ఉండొచ్చు, నీ కొడుకు ఉండొచ్చు, నీ కూతురు ఉండొచ్చు, సావాసం కరెక్ట్గా ఉండాలి. నువ్వు వెళ్ళే మార్గంలో వాళ్ళు లేకపోతే నిన్ను వేరే మార్గంలో నడిపిస్తారు, నువ్వు పడిపోతావు. నీ జీవితము నాశనం అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం. చూడండి, పేతురుకి సావసం ఎవరుండే? యోహాను ఉండే. పీటర్ and his friend was, his colleague was John. John, Peter. Peter, John, Peter. They went both together. They went to a gate which is called Beautiful Gate. అందమైన ద్వారం, అందమైన ద్వారం దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఎవరున్నాడంటే, ఫ్రమ్ ద బర్త్ ఏ పర్సన్ వాజ్ దేర్ హూ వాజ్ లేమ్. కుంటివాడు, క్రిపుల్డ్, పుట్టుక నుంచి అక్కడ ఉన్నాడు, పుట్టుక నుంచి అక్కడే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత పేతురు, యోహాన్. పేతురు ఏమన్నాడు? లేవు, నా దగ్గర బంగారం లేదు, వెండి లేదు, నన్ను చూడు, యేసు నామంలో సిస్టర్ ఆ నామకెళ్ళి లేవు అన్నాడు. లేచాడు. అదే పీటర్ స్థలంలో జూడస్, కానీ జాన్ స్థలంలో జూడస్ ఉంటే, ఓ జూడస్, యూదా ఇస్కరియోతు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు చెప్పండి? చేయనిస్తాడా? మరి అతని స్థలంలో చూడండి, ప్రైజ్ ది లార్డ్, పీటర్ స్థలంలో మీ ఫ్రెండ్ జూడస్ అయితే ఆ పనికి వెలగట్టేవాడు పుణ్యానికి చేయొద్దు. జీసస్కే వెళ్ళి సహోదరి తైలం రాస్తే, మరియ మగ్దలినమ్మ ఇంత కాస్ట్లీ తైలం ఎందుకు రాస్తున్నాం? అదే పైసలుంటే ఎన్నో వాటికి పనికి వచ్చేది. ఇదే కుటుంబ పుణ్యానికి ఎందుకు లేపుతావు? పైసలకి లేపాలంటాడు. నువ్వు దైవిక కార్యం వెళ్ళి ఇలా దీవిస్తే, అమ్మ పద్మా నువ్వు ఎందుకమ్మా ఊరికే దీవిస్తావు, 5,000 అడుగు, ఇస్తరాలు అమ్మేస్తుంది, నీ అభిషేకాన్ని అమ్మేస్తుంది, నేను దరిద్రంలోకి తీసుకెళ్తుంది. ఆత్మీయ జీవితం నుండి లోకరీతి జీవితం, వ్యాపార జీవితం అయిపోతుందని. ఇది అభిషేకాన్ని అమ్ముకుంటాం, దేవుని యొక్క దీవెన్ని అమ్ముకుంటాం. అది జూడస్ చేసే పని. పీటర్, జాన్, మేమేమి ఇవ్వలేము, మా దగ్గర డబ్బులు లేవు, కానీ దేవుని అభిషేకం ఉంది, లేవు, జీవించన్నారు. సో నీ పక్కన నుండి ఏం నేర్పిస్తున్నాడు? నీ పక్క నుండి ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? నువ్వు అభిషేకంతో నిన్న వ్యక్తి, దేవుని ప్రార్థనలో ఉన్న వ్యక్తి, దేవుడి సన్నిధిలో ఉన్న వ్యక్తి, నేను లోకరీతిగా వ్యాపారస్తుడిగా చేస్తున్నాను. ఇంత ఇస్తే చేస్తా, అంత ఇస్తే చేస్తా, ఇలా ఉంటే వస్తా, లేకపోతే లేదు, అగ్రిమెంట్తో సహా. జూడస్ అది. సో ఎవరితో సావాసం కలిగి ఉన్నాను? ఎవరితో? అమ్మా సోఫియా, నువ్వు రోజు వెళ్తున్నావు, బ్రదర్ ఏమి ఇస్తున్నారమ్మా నీకు? వ్యాపారం చెయ్యి, ఆడ పనికి పోతే 15,000 రావు, అడగొచ్చు కదా. ఆ పలికే వ్యక్తి ఎవరు తెలుసా? ఎవరు? జూడస్, యూదా ఇస్కరియోతు.
సో నీ సావాసం, అలాంటి వ్యక్తితో నీ సావాసం ఉంటే, అమ్మా పెట్రోల్కి అడగొచ్చు కదా, రోజు పోతావు, పెట్రోల్ కన్నా ఎడా బ్రదరు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. కాబట్టి మనం ఎవరితో సాహసం కలిగి ఉన్నాం, అది ఒకవేళ జూడస్ అయితే ఆ వ్యక్తికి స్వస్థత వచ్చేది కాదు. పుట్టుకతో కుంటోడు లేసేవాడు కాదు. అన్ని ఆటంకాలే. నీ స్నేహం అలా ఉంటే నీ ఆధ్యాత్మిక జీవితంలోనే ఆటంకం పడిపోతుంది. నా ఆధ్యాత్మికంగా ఎక్కడైతే ఎదగాలి, ఆ ఎదిగిన కొలది నీ జీవితంలో ఏ ఆశీర్వాదం రావాలో అది అక్కడికే ఆగిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఆగిపోతుంది. ఎవరితో నువ్వు సామసం కలిగి ఉన్నావు ఒక్కసారి నువ్వు ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం. అదే విధంగా చూడండి, ఇక్కడ పేతురు థామస్ ఇద్దరున్నారు. పేతురు యోహాన్ ఉన్నారు. మరి అదే విధంగా యోహానికి స్నేహితుడు థామస్ అయితే, థోమస్ అయితే ఏం చేసేవాడు చెప్పండి? ఒకవేళ పేతురు యోహాన్ నువ్వు లే అని చెప్తే వాడు లేవకపోతే మన గతి ఏం పడుతుంది? మన పరువు ఏమవుతుంది? అందరి ముందు మనల్ని అందరు ఏమనుకుంటారు? అంటాడా అనడా? చూడండి, అంటే అవిశ్వాసాన్ని తీసుకొచ్చి పెట్టే వ్యక్తులు. అన్బిలీఫ్ విల్ ఇంక్రీజ్ ఇన్ యూ. ఇక్కడ పేతురు యోహాన్ యేసు నామంలో లేవమని చెప్పడానికి వెళ్తే ఉండు 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 నువ్వు అలా చెప్పకు, నువ్వు ఆలోచిస్తలేవు. ఒక్కవేళ ఈ అద్భుతం కాకపోతే, ఈ వ్యక్తి లేవకపోతే, ఈ వ్యక్తి బాగుపడకపోతే ఇక్కడ సంఘస్థులందరూ మనం చెప్పు తీసుకొడతారు. ఇంకా మనకు విలువ ఉండదు, మన పరువు పోతుంది. మనం ఎంత పరువు ప్రతిష్ట కలిగి ఉన్నామో అవన్నీ పోగొట్టుకుంటాం. కాబట్టి నువ్వు ఇది చేయనే చేయకండి. ఆటంకం ఆటంకం ఆటంకం. సో ఎలాంటి సాహసంలో మనం జీవిస్తున్నాం మనకు ఒకసారి అస్సలు అర్థమైతలేదు. ఇవన్నీ మన జీవితంలో జరుగుతున్నాయి, అయినా వాటిని కప్పేసి మనము ఏదో వస్తున్నా పోతున్నా అట్లున్నాం. ఎంతో మంది యూదాస్ లాగా, తోమా లాగా ఎందరో మనల్ని ఈ రీతిగా మనల్ని నడిపిస్తున్నారు, ఆటంకపరుస్తున్నారు. మనం కొన్నిసార్లు వాళ్ళకు విని, వాళ్ళకు లోబడి, ఎందుకంటే వాళ్ళని మనం ప్రేమిస్తున్నాం కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. సో ఆ రీతిగా ఒకవేళ మీరు రూత్ అయితే మీ అంట నవోమి ఉందని మర్చిపోవద్దు. ఒకవేళ నువ్వు రూత్ అయి దేవుడి సన్నిధిలో భక్తిపూర్వకంగా జీవిస్తుంటే మరొక నవమి ఉంటుంది. సేదు ఉంటుంది మనసులో, బిట్టర్నెస్. డోంట్ కాల్ మీ నవమి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే మనసు నిండా చేదు, కడుపు మంటలు అంటారు కదా, అలా చాలామంది ఉంటారు. నీకు తెలియకనే నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తాను. నీకు తెలియకనే నువ్వున్న చోట్ల నువ్వు ఫలించకూడదని నీకు కొన్ని సలహాలు ఇస్తారు. ఆ సలహాలు పాటించుకొని నువ్వు ముందెళ్తావు, నువ్వు పడిపోతావు. నువ్వు అది ఎంకరేజింగ్గా ఉంటుంది. చాలా పైకి వస్తావు అనుకుంటావు, నువ్వు ఇలా చేయి బాగుపడతావు, అది చేస్తే మొత్తానికి కింద పడిపోతావు. సో ఏ సలహా, ఏది మనకు ఎలాంటి సలహా ఎవరు ఇస్తున్నారు? ఈ సలహాన్ని నేను తీసుకెళ్తే నేను ఏమవుతాను, ఇది చేస్తే నా జీవితం ఏమవుతుంది? ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. ఈరోజు అందరూ సలహాలు విని అప్పుల పాలైపోయారు. సలహాలు విని వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్నారు. సలహాలు విని ఉరేసుకొని చచ్చిపోయారు ఎంతోమంది. సావాసం. సో ఎవరితో ఈరోజు మనం సావాసం కలిగి ఉన్నామో ఒక్కసారి మనం ఆలోచించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. పౌలు సిలాస్, పౌలుతో సిలాస్ లేకపోతే, సిలాస్తో పౌలు లేకపోతే చెరసాల తలుపులు విరిగేవి కావు. అక్కడ ఉన్న వ్యక్తులకు రక్షణ వచ్చేది కాదు. సంఖ్యలు విరిగాయంటే ఆల్ ద డోర్స్ వేర్ ఓపెన్, ఆల్ ద చైన్స్ వేర్ బ్రోకన్. హౌ? ఎలాగా? బికాస్ విత్ పౌల్ ఏ సిలాస్ వాజ్ దేర్, విత్ సిలాస్ ఏ పౌల్ వాజ్ దేర్. వాళ్ళిద్దరూ కలిసి ప్రార్థన చేస్తే, ఇద్దరు చేసి స్తుతిస్తే కలిసి, అప్పుడు చెరసాల తలుపులు విప్పబడ్డాయి. అప్పులు చెరసాల తలుపులు విప్పబడ్డాయి, సంఖ్యలు విరిగిపోయినాయి. ఈరోజు సౌలుతో వెంట సిలాస్ లేకపోతే, ఈరోజు మీరు సౌలు అయితే నీ సిలాస్ ఎక్కడా ఉన్నాడా? నీ పక్కన లేడు. యూదాస్ కానీ తోమా కానీ ఉన్నాడు మన పక్కన. మనం అనుకుంటాం అందరూ ప్రార్థనలో ఉన్నారని.
మనం అనుకుంటాం అందరు మనతో సావాసం కలిగి, కానీ ఎవ్వరు మీ పక్కన సావాసం ఉన్నారు? ఎప్పుడైనా ఆలోచించిండ్రా? చాలా మంచిది మమతా సిస్టర్, నాకు బాగా తెలుసు. జూడాసా, థామసా, సిలాసా, పౌలా, ఎవరు? నీ తోటి సహోదరి కావచ్చు, సహోదరుడు కావచ్చు. ఆటో తీసుకొచ్చినంత మాత్రం మంచిది అనుకుంటున్నారా? నా కోసం ఆటో తెచ్చింది. ఆటో కూడా తెస్తుంది, టాక్సీ కూడా తెస్తుంది. చూడండి, మనం చిన్న చిన్న పనులు చేస్తే మంచోళ్ళు అనుకుంటాం, చిన్న సాయం చేస్తే మంచోళ్ళు. 10 రూపాయలు ఖర్చు పెట్టి అది నీళ్ళు అనుకోవాలి, మేకకు పోసినట్టు. ఏమనుకోవాలి? काटने से पहले पानी डालते ना जी, वो समझना। और ये उन्होंने बहुत मदद कर, अब देखो 10 लाख की काट रही है की बार 10 వేలు 5 వేలు ఇచ్చి ఒకటేసారి లక్షలు పట్టు. అప్పటిదాకా నీకు అర్థమే కాదు ఆమె నీళ్ళు పోస్తుందని. తర్వాత పోస్తా చూడు, పునాది నుంచి ఏర్లు ఎండిపోతాయి నీకు. ప్రైజ్ ది లార్డ్. మనం అనుకుంటామండి, ఒక వ్యక్తి కొద్దిగా సాయం చేస్తున్నాడు, మనం చాలా కరిగిపోతుంది. ఎందుకు చేస్తున్నాడు? దీని వెనకట్ల కారణం ఏముంది? ఎందుకు చేస్తాడు ఒక వ్యక్తి? అడగండి, ఎందుకు చేస్తాడు? నీళ్ళు అనుకోవాలి నువ్వు, అది నీళ్ళు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పరిశీలించాము, గుడ్డిగా పోతాం. తర్వాత మనం కొంగేసుకోవడం మానేసినాం, కానీ అప్పుడు వేసుకోవాల్సి వస్తాయి ఖచ్చితంగా. సో మనం పరీక్షించాలి, ఎక్కడికి వెళ్ళి ఎలా పడిపోతున్నాం. మనం ప్రార్థన చేసినంత మాత్రాన మనం పూర్తిగా ఎదుగుతామని కాదండి, పడిపోతాం కూడా. ఎందుకంటే మనం ప్రార్థనలో ఉన్నాం. మన తెలివి దేవుడు అందుకే మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు. సో దేవుడి మీద పూర్తిగా ఆధారపడిన వాడికి దేవుడు ముందు ఏమి ఇస్తాడంటే తన జ్ఞానాన్ని ఇస్తాడు, తన విజ్ఞానాన్ని ఇస్తాడు. దాంతో మనం ఈజీగా బతికేయచ్చు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం. సో మన పక్కన ఎప్పుడైతే ఒక అభిషక్తుడు పక్కన ఒక అభిషక్తుడు లేడో, నీ జీవితం సర్వనాశనమే. నిన్న పౌలు గురించి చదివాం, నిన్న సాయంత్రం ఆరాధనలో. ఈ శరీరం నన్ను నరకంలోకి లాక్కొని వెళ్తుంది, ఎవరు నన్ను కాపాడతాడు? సో మనం అర్థం చేసుకోకపోతే ఏది నన్ను నరకంలోకి లాక్కెళ్తుంది? ప్రైజ్ ది లార్డ్. సో ప్రతి ఒక్క చూడండి, ఒక అభిషక్తుడు వెంట కొంతమంది అభిషక్తులు కూడా ఉంటారు. అయితే అభిషక్తులు వెంట అభిషక్తులు, పర్ఫెక్ట్ అభిషక్తులు ఉన్నారని ఎలా తెలుసుకోవాలంటే, వారు వంకలు కానీ ఎక్స్క్యూజెస్, వంకలు ఇంకా సాకులు చెప్పారు. ప్రతిదానికి సై అంటే సై అంటే, చేద్దామంటే చేద్దాం, ఇవాళ ఎందుకు, రేపు ఎందుకు, ఎల్లుండి, అవతల ఎల్లుండి, అది ఉండదు వాళ్ళ దగ్గర. సో ఒక ఆత్మీయ వ్యక్తి ఉన్నాడంటే మొకరిద్దాం ఒక 10 నిమిషాలు, చేద్దామంటే. ఒకడిని యేసే పిలిచాడు, నా సేవలో నువ్వు వచ్చేయి, నేను శిష్యుడిగా చేర్చుకుంటాను అనగానే అతను ఏమన్నాడు? మా తల్లిదండ్రులు సమాధి చేసి వస్తాను. ఇంకొకడిని పిలిచాడు, అతను ఇంటికి వెళ్ళేసి వస్తానన్నాడు. అతనికి ఏమన్నాడు? నువ్వు రా. సచ్చినోళ్ళు కప్పుకుంటారు, కానీ నువ్వు నా ఇంటి అన్నాడు. సో ఒక వ్యక్తికి స్థలమే లేదన్నాడు, మరొక వ్యక్తి మా సచ్చినోళ్ళు ఉన్నారు వాళ్ళని పోయి కప్పేసి వస్తుందంటే సచ్చినోళ్ళు కప్పుకుంటాడు. సో ఎక్స్క్యూజెస్ ఉండకూడదు, రా అంటే వచ్చేయాలి. దేవుడు పిలిచిన డిసైపుల్స్లో మీరు బాగా తొంగి చూడండి, ఒక్కరు తిరిగి నేను రానన్లే, అందరు ఎక్కడిదక్కడ ఇలా పడేసి వచ్చారు, అక్కడే పడేసి వచ్చారంట, ప్రవక్తలు అయిపోయారు వాళ్ళు. కానీ ఈరోజు మనం చూడండి, ఏం చెప్పేసి వచ్చినావు సోఫీ అంటే, ఏదో చెప్పేసినాలే అర్జెంటు. స్కూల్లో డుమ్మ కొట్టినట్టు ప్రేయర్కి డుమ్మ కొడుతున్నాం, కడుపు నొప్పి వస్తుంది, కాలు నొస్తుంది, తలనొస్తుంది వస్తుంది, ట్రాఫిక్ ఉండే, అదే బతుక, ఇంకా వేరే లేదా? ఇంత టెక్నాలజీ పెరిగిపోయింది, కొత్త కొత్త వంకలు చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. తెలియదంటే నన్ను అడగాలి, బ్రదర్ ఏ రోజు లేటుగా వచ్చినా ఏం చెప్పాలంటే నేనే చెప్తా.
అవునా కాదు? ప్రైజ్ ది లార్డ్. అవునా అంటే మళ్ళీ అడుగుతాను ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు మనం చూడాలి, ఈరోజు మనం ఎందుకు సంఖ్యలు విరగొట్టలేకపోతున్నాం, ఎందుకు తలుపులు తెరవలేకపోతున్నాం అంటే నా ఇంట శిలాస్ లేడు. నేను ఒకవేళ శిలాస్ అయితే పౌలు నా పక్కన లేడు, కాబట్టి నేను విరగొట్టలేకపోతున్నాను. శక్తి నాకు సరిపోవడం లేదు. ఈరోజు నాకు ఒక శిలాస్ కావాలి, ఒక పౌలు కావాలి, ఒక యోహాన్ కావాలి. నేను యోహాన్ అయితే నా పక్కన పేతురు ఉండాలి. ఇప్పుడు నీ పక్కన నిద్రపోయే వ్యక్తి ఉంటే మనకేమొస్తుంది? మొన్న ఏమైందంటే మేము కారులో వస్తున్నాం, సిస్టర్ పాట పాడుతుంది. సరే బస్, ఎందుకు సిస్టర్ పాట పాడుతుంటే నిద్ర రాకుండా ఉండాలని. ఎవరికి అని అడిగినా నేను. నాకంట డ్రైవింగ్ చేస్తున్నా నేను కదా, నాకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే సో ప్రతి ఒక్కరితో సావాసం, ఎవరితో అయితే మనం సావాసం ఆస్కాల కోసం కాదు, సావాసం ఏదో నవ్వులాట కోసం సావాసం మనం చేయకూడదండి. ఎవరితో అయినా సావాసం చేస్తే అగ్ని రగలాలి. 2 రాళ్ళు తగిలితే ఎలా రగులుతా? తగిలి కొండలు కొండలు కాలిపోతాయి, అలా కాలిపోవాలి. నేను అగ్ని అయితే ఇంకొకటి చల్లగా ఉండాలంట. ఇదేమన్నా వాయినా చల్లనీళ్ళు పోసుకోవడానికి? ప్రైజ్ ది లార్డ్. రగలాలి, రగలాలి, అగ్ని రగలాలి. సో అలాంటి స్నేహితులను, అలాంటి సావాసులను మనము వెతికి పట్టుకోవాలి. ఎవరితో పడితే ఏడ పడితే చూడండి, మనము రాయికి రాయి తగిలినట్టు కూడా కూర్చోం ఇద్దరం కలిసి. నేను చాలామంది గ్రూపులు చూస్తుంటాను, వారు కరెక్ట్గా సెటిల్ చేసుకుంటారు ఒకరితో ఒకరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఆ రీతిగా ఏదో మనము ఒంటరిగా ఉన్నామని కాదు. చూడండి, పనికిరాని వ్యక్తితో సావాసం కలిగి ఉండడం కంటే ఒంటరిగా ఉండిపోవడం మంచిది. అవునా కాదు? వేస్ట్ ఫెలోతో సావాసం ఎందుకు? పనికిరాని వ్యక్తితో కూడితే మన జీవితం ఏమవుతుంది? పనికి రాకుండా. మనం దానికి ఒక వచనం కలుపుతాం, ఏంటని? పనికి రాని రాయిని దేవుడు ఏ స్క్రిప్చర్ అమ్మా. ప్రైజ్ ది లార్డ్. వాడు పనికి రానడు, వాడితో ఎందుకు తిరుగుతున్నాడు నీకు తెలియదా? ఆయనకు బైబిల్ తెలియదే, నడు మనం పోదామంట. ఏం చెప్పంటే పనికి రాయని రాయనే కదా దేవుడు మూలరాయి చేస్తాడు, వాడినే దేవుడు లేవనెత్తాడు. అందుకే నేను ఆడుతూ ఉన్నానంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వాతంత్రం ఉండడం కంటే మనం ఒంటరిగా ఉండడం మంచిది. ఎందుకంటే పనికిరాని వ్యక్తితో మీరు సావాసం కలిగి ముందుకు నడిచారంటే పనికిరాని మార్గంలోకి మీరు వెళ్ళిపోతారు. యూ విల్ గో ఇన్ టు ఎ రాంగ్ డైరెక్షన్. హల్లెలూయా. అది ఎలా అయిపోతుందంటే గుర్రం పోయి గాడిదతో పెళ్లి చేసుకున్నట్టు అయిపోతుంది. ఎవరితో? ఎవరు చేసుకున్నట్టు? ఇప్పుడు గుర్రం ఎవరు, గాడిద ఎవరు? గుర్రం పోయి పెళ్లి చేసుకుందంట. ఇప్పుడు మీ ఆయన గురించి ఆలోచిస్తున్నారా? ప్రైజ్ ది లార్డ్. సో చిరుతపులి పోయి మన లోకల్ పిల్లి ఉంటుంది చూడు, లోకల్ పిల్లిలు మియావ్, దాంతో పెళ్లి చేసుకున్నట్టు ఉంది. ఇప్పుడు దాంతో దోస్తీ చేస్తే ఎట్లుంటుంది అంటే రెండు ఒకే రీతి కూడా, పిల్లి అయితే ఏటి పులి అయితే ఏటిదంట, ఆ రీతిగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు చిరుతపులి అయితే ఎవరితో సావాసం ఉండాలి నీకు? కాదు, పిల్లిలతో ఉన్నాయి మనకు, మియావ్ అంటున్నాయి. చాలా మంచిదమ్మా గోల్డ్ మేరీ, దేశ్ పిల్లి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అది ఏం పందని? అడవి పంద. అడవి పంది పోయి ఊరు పందిని చేసుకున్నట్టు అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల, ఒక్క సహోదరుడు చాలా అభిషక్తుడు ఉండే, ఇది రియల్గా చెప్తున్నాను, చాలా గొప్ప అభిషక్తుడు. అయితే ఇలాగే ఒక సహోదరితో సాహసం కుదిరింది, చాలా క్లోజ్ అయిపోయారు ఇద్దరు. ఆ సహోదరికి మంచి తాగుడు అలవాటు ఉండే. ఏముండే? మంచిగా రోజు తాగేది. ఇతను ఆమె తాగుతుందని నాకు తెలియదు, ఆమె తాగుతుందని తెలియదు. సావాసం ఇలాగే చర్చికి వచ్చేది, బాగా క్లోజ్ అయిపోయారు, కలిసేది, ఆమె కూడా వచ్చి కలిసేది పోయేది, కలిసేది పోయేది. కానీ ఆమె పోయే టైం వేరే, పొద్దున పూట అలా వచ్చేది. ఆమె రోజు సాయంత్రం 4 గంటల తర్వాత మంచిగా తాగేది. ఆ టైం ఆమె ఫోన్ ఎత్తేది కాదు, ఆయన కూడా ఆ టైంలో ప్రేయర్లో ఉండేవాడు. అలా చాలా క్లోజ్ అయిపోయారు వాళ్ళు. అయితే చివరికి చాలా క్లోజ్ అయిపోయి పెళ్లి చేసుకున్నంత వరకు వచ్చేసిండ్రు. ఇక పెళ్లి కూడా అయిపోయింది.
ఇంకా ఈమె రోజు అయితే ఏం చేస్తుంది? రోజు సాయంత్రం అయితే తాగుడు. అరే ఇది ఎట్లా అంటే, సరదాగా మొన్న పెళ్ళేది కదా, జాయ్ క్లబ్ అది ఉంటుంది కదా, ఏదో సంతోషంగా పోదాం, తాగుదాం, పెళ్ళయింది కదండి. సరే ఏమవుతుంది, పెళ్లి చేసుకున్నాం సరదా కదా అని చెప్పి ఈయన కూడా రోజు పోవడం మొదలెట్టు. పెళ్ళి కదా, ఇప్పుడు పెళ్ళైన కొత్తలో వాళ్ళు పిలుస్తారు, వీళ్ళు పిలుస్తారు, అట్లా ఆ దోస్తు పార్టీ ఇచ్చిండని, ఈ దోస్తు పార్టీ ఇచ్చిండని, వాళ్ళు పిలిచారని ఈమె ఏమి చేసేదంటే ఆ పాస్టర్ని తీసుకొని వెళ్ళేది. ఇప్పుడు భర్త అయిపోయాడు, వాళ్ళు పిలిచారు, వీళ్ళు పిలిచారని అన్ని, ఎందుకంటే ఈమెకు తాగుడు కావాలి. వాళ్ళ పేరు చెప్పి వీళ్ళ పేరు చెప్పి ఆ క్లబ్కి వెళ్ళి ఈమెనే డబ్బులు పెట్టి కొనేది, కొన్నిసార్లు ఆయన్నే కట్టేవాడు. అలా రోజు వెళ్ళడం వల్ల ఈ పాస్టర్ తాగేవాడు కాదు. నాకోసరమన్నా తాగవా, నా సంతోషానికి తాగవా, ఇంతమంది ఫ్రెండ్స్ ముందు నా మాట నువ్వు కాదంటున్నావు, అట్లా ఇట్లా అది ఇది అని మొత్తానికి మనోడు కూడా పట్టేసింది. ఇంకా మనోడు కూడా 3 రోజులు 4 రోజులు తాగిండు. 5వ రోజు ఇవాళ ఎవరు పిలవలేదంటే, లేదు మనమే పోదాం అన్నది. నడు పోదాం. ఎవరు పిలవలేదంటే ఎవరు పిలిచేదేంటిది, మనం ఇద్దరం పోవచ్చు కదా, సరదాగా ఉంటుంది, ఈరోజు మనమే పోదాం. మనమే పోయినాం ఇద్దరం, ఇంకా రోజు మనమే పోతున్నాం. లాస్ట్కి అంత పెద్ద అభిషేక్తుడు లాస్ట్కి ఎక్కడికి వచ్చాడంటే భూమి మీదకి వచ్చేసాడు. చూడండి, సరిగా కనిపెట్టలేక ఒక చిరుతపులి పోయి లోకల్ పిల్లిని చేసుకున్నట్టు అయిపోయింది ఆ రీతిగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించాలి, లేకపోతే మన జీవితాలన్నీ కూడా సర్వనాశనం అయిపోతుంది. సో ఈరోజు మనం ఎవరితో సావాసం కలిగి ఉన్నాం, ఎవరితో సావాసం ఉంటున్నాం, కలిగి ఉండాలని ప్రయాసపడుతున్నాం. కొన్నిసార్లు వాళ్ళ పై రూపాన్ని చూసి, కొన్నిసార్లు వాళ్ళ మాటని తీరి 4 మంచి పనులు చేస్తే వాళ్ళని మంచోళ్ళు అనుకుంటాం మనం. కొన్నిసార్లు మంచిగా మాట్లాడితే చాలా మంచిది అనుకుంటాం. కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని కార్యాలు మంచి చేయగానే, కొన్ని మాటలు మంచి మాట్లాడగానే మనము వాళ్ళ యొక్క ఆ మాటల్లో కానీ ఆ చేతల్లో కానీ మనం పడకూడదు. మనం జాగ్రత్తగా పరిశీలించాలి. దేవుడు మనకు ఆలోచన ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, అన్ని విధాలుగా అభిషేకం ఇచ్చున్నాడు. ఇవన్నీ మనం పరిశీలించి ముందుకెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. మనం ఈజీగా ట్రాప్ అయిపోతాం. ఎందుకంటే అందు నుంచి బయటికి రావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. మనతో చాలా బాగున్నట్టే నటిస్తారు, ధర్మాత్ములుగా నటిస్తారు, అన్ని విధాలుగా మేలు 10 మందికి సొసైటీలో చేస్తున్నామని నటిస్తారు. మనం తీసుకెళ్ళి సర్వనాశనం చేసేస్తారు. కానీ దేవుని యొక్క శక్తి మనకు తోడుగుంటే అలాంటి ప్రయాసం నుంచి కూడా మనం బయటపడవచ్చు. కానీ లేకపోతే హత్య చేసుకొని సావాల్సి వస్తుంది, కుటుంబాన్ని వదులుకోవాల్సి వస్తుంది, మన కుటుంబం రోడ్డు మీదకి వచ్చేస్తుంది. లేకపోతే మన జీవితం, మనం చేస్తున్న సమస్తం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎవరు ఏది చేసినా మనకు ఒకవేళ అర్థం కాకపోతే ఒక అనుభవం కలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి పరిశీలించాలి. లేకపోతే జీవితంలో పైకి రాకుండా పడిపోతాం. ఒకవేళ దేవుడే నా పక్కన లేకపోతే, దేవుడే నా పక్కన ఉండకపోయి ఉంటే మినిస్ట్రీ ఏమయ్యేదో నాకు తెలియదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి తెలివితేటలు ఎత్తులు వేసినా కానీ దేవుడు పక్కన ఉన్నాడు కాబట్టి లేవనెత్తాడు, నిలబెట్టాడు. లేకపోతే ఎన్నో కుటుంబాలు సర్వనాశనం అయిపోయేది. ఎంతోమంది నా మీద ఆధారపడిన వాళ్ళు ఒక్కడి వల్ల వాడు మంచోడని నన్ను నమ్మే విధంగా చేసి వాడి ద్వారా ప్రవేశించి అనేక కుటుంబాలను నాశనం చేయాలని చూసింది సైతాన్. కానీ దేవుడు అతని కంటే గొప్పవాడు, శక్తిమంతుడు. కాబట్టి దేవుడు నిలబడినప్పుడు ఎవరు నిలబడలేదు తెలుసు. కానీ కొన్నిసార్లు మనం పడినప్పుడు మనం తెలుసుకోవాలి, నెక్స్ట్ ఏం చేయాలి అది మనం తెలుసుకొని ఉండాలి. చాలామంది నెక్స్ట్ కిందికి వెళ్ళిపోతారు, పూర్తిగా దిగజారిపోతారు. అలా ఎంతోమంది ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. కానీ ఎప్పుడైతే అలా మనం కిందికి ఒకవేళ మనం పడిపోయి ఉంటే కూడా మనం దేవుళ్ళు నిలబడితే దేవుడు ఉన్నతమైన స్థాయికి లేవనెత్తి దీవించి ఆశీర్వదిస్తాడు. అందరినీ లేవనెత్తి దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి మరొకసారి తేరే సామరస్య బర్ధే ముజే అని పాటని పాడి ఆ దేవుడిని మహిమపరుస్తాం. అందరూ